తండ్రి శరీరం నేను చేసిన కర్మను అనుసరించి వస్తుంది, నాకు బెంగలేదు. నేను ఏనుగవని, సింహాన్నవని, పావునవని, పుట్టనవని, చెట్టునవని, గట్టునవని, నదినవని, సముద్రాన్నవని, కొండనవని, ఏదవని, నాకు మాత్రం సర్వకాలములయందు నీ పాదములను పట్టి పూజ చేసి చింతించేటటువంటి భాగ్యము కలిగితే చాలు శంకర, నాకు శరీరం గురించి బెంగలేదన్నారు. శంకర భగవత్పాదుల యొక్క రుణాన్ని మనం తీర్చుకోలేం. ఎందుచేత అంటే అసలు మనకి భగవంతుణ్ణి ప్రార్థన ఎలా చెయ్యాలో కూడా చేత కాదు. అటువంటి స్థితిలో పడి ఉన్నటువంటి మనకి సౌందర్యలహరి, శివానందలహరి మొదలైన వాటిని అడ్డుపెట్టి భగవంతుణ్ణి ఉద్దేశించి ప్రార్థన ఎలా చెయ్యాలో కూడా నేర్పినటువంటి మహాపురుషుడు ఆదిశంకరులు. అందుకే పోతన గారు భాగవతంలో 7వ స్కంధంలో ఒక చోట ఒక మాట అంటారు, అత్సపు చీకటింబడి. మనం ఎప్పుడు మనకు ఉండేది ఏమిటంటే అజ్ఞానం అనేటటువంటి చీకటి. అందుకని అత్సపు చీకటింబడి విషయ ప్రవిష్ఠులై సత్సుచు పుట్టుచున్ మరల చెర్విత చెర్వినులైన వారికి జెచ్చెర పుట్టుని పరులు చెప్పిననైన ఏమిచ్చిననైన నిజేచ్ఛనైన కానలకు ఏగిననైన హరిప్రబోధములు అంటారు. తిండి మొదలుకుని శరీరాన్ని పట్టుకుని ఇదే నేను ఇదే నేను ఇదే నేను అనేటటువంటి అజ్ఞానంలోనే ఉండిపోయి చిట్ట చివరికి అయ్యో నేను ఉండన్రా అని బాల్యాదిశ్యపి జాగ్రదాదిశ తథా సర్వాస్వస్థాస్యపి యా వృత్త స్వనువర్తమాన మహించంత స్ఫురంతం సదా అంటారు శంకరులు దక్షిణామూర్తి స్తోత్రంలో. ఒక పక్క అవస్థలు మారిపోతున్నాయి, ఒక పక్క చూస్తే శరీరంలో మార్పు వచ్చేస్తోంది, ఆ శరీరం జర్జరీభూతమైపోతోంది. నేను ఇలా ఉంటాను అనుకుంటున్నావేమో, నేను ఉండను వెళ్ళిపోతాను అని హెచ్చరిక చేస్తోంది. అయినా కూడా ఇంకా శరీరాన్ని పట్టుకుని పాకులాడుతూ ఇది ఉంటిపోతుందనేటటువంటి తాదాత్మ్యతతో జీవితాన్నంతటినీ గడిపి తొట్టతొన ఏదో ఒకనాడు కొంప ముంచి ఇది వెళ్ళిపోయిన తరువాత ఇంకా ఇల్లు చక్కదిద్దుకోవడానికి కాలం లేదు కనుక, ఆనాడు వాడు చేసేది లేదు కనుక ప్రారంధం ఏమిటి సంపాదించుకున్నాడో దాంతో మళ్లీ తిరిగి పరమేశ్వరుడు నిర్ణయించినటువంటి అనేక యోనులలోకి ప్రవేశిస్తుంటాం. కానీ నిజానికి ఈ శరీరంతో మనం ఎందుకు వచ్చామో ఆ ప్రయోజనాన్ని నిర్వర్తించుకోవడం కోసం హృదయాన్ని విప్పి పరమేశ్వరుడి యొక్క పాదముల దగ్గర పెట్టి ఆర్తితో భగవంతుణ్ణి స్తోత్రం చెయ్యడం, భగవంతుణ్ణి ప్రార్థన చెయ్యడం కూడా మనకి నిజమునకు చేత కాదు. అందుకని ఎలా ప్రార్థన చెయ్యాలో నేర్పారు శంకరాచార్య మనకి సౌందర్యలహరిలో. ఎంత అద్భుతమైన మాట మాట్లాడతారంటే, ఒరే అందరూ అనలేర్రా, భగవన్నామాన్ని చెప్పడం, భగవంతుణ్ణి స్తోత్రం చెయ్యడం, పరమేశ్వరుని యొక్క కృప నా యందు ప్రసరించాలని కోరుకోవడం, ప్రయత్నపూర్వకంగా అమ్మవారి యొక్క పాదముల దగ్గర కూర్చుని ఏ కోరిక లేకుండా తల్లి పాదముల యొక్క సేవ చెయ్యడమే ప్రధాన ఉద్దేశ్యమై అమ్మ పాద కైంకర్యం చేసుకోగలగడం అనేటటువంటిది మనుష్య జన్మకి మాత్రమే ఉన్నటువంటి గొప్ప అదృష్టం. చేతనంటే దుర్లభం త్రయమేవైతత్ అంటారు శంకరులు. మిగిలినవన్నీ గొప్ప విషయాలు అనుకుంటున్నావేమో, ఐశ్వర్యం గొప్పతనం కాదు, అందం గొప్పతనం కాదు, శరీరం పొడుగ్గా ఉండడం, పొట్టిగా ఉండడం, విశేషమైన బలం కలిగి ఉండడం, ఇవన్నీ గొప్పతనాలు కావు. ఇవన్నీ పరమేశ్వర విభూతి. ఒకనాడు నువ్వేదో పుణ్యం చేశావు, ఈనాడు వచ్చాయి. అన్నిటికన్నా గొప్పదేదో తెలుసా? 3 మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుషుల్ని ఆశ్రయించడం. ఈ 3 దొరకమంటే దొరికేవు కావురా. అందులో నీకు మొట్టమొదటనే అనుకోకుండా మనుష్యుడవై జన్మించావు. మనుష్యులవై జన్మించావు కాబట్టి నువ్వొక్కడివే నోరు విప్పి వాక్కు అనేటటువంటి సాధనాన్ని వాడి నీ మొర భగవంతుడికి చెప్పుకోగలవు. భగవంతుణ్ణి చేరుకోవడానికి అవసరమైనటువంటి వాక్కుని ఉపయోగించుకునేటటువంటి అదృష్టము కలిగినటువంటి ప్రాణి ఏదైనా ఉన్నది అంటే ప్రపంచంలో ఒక్క మనుష్య జన్మే. అటువంటి మనుష్య జన్మ ఎత్తి కూడా నీకు భగవంతుణ్ణి ప్రార్థన చేయడం చేత కావట్లేదని సౌందర్యలహరిలో అమ్మవారిని తాను ప్రార్థన చేస్తున్నట్టుగా అడ్డుపెట్టి శంకర భగవత్పాదులు ఎంత అందమైన శ్లోకం ఇచ్చారంటే, దృశాద్రాఘీయస్య దరదలిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర అంటారు. ఎంత గొప్ప శ్లోకం అంటే అది. అందులో అంటారు, అమ్మా దృశాద్రాఘీయస్య, తల్లి నీ దృష్టి ఉన్నదే, ఆ దృష్టి ఈ బ్రహ్మాండములన్నీ ఎంత ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఈ బ్రహ్మాండములన్నీ కలగలిసిన తరువాత ఒక పెద్ద నెగ్గుల, ఏదో ఒక పెద్ద విశ్వం,
ఇవన్నీ ఎంతవరకు ఉన్నాయని నేను అనుకుంటున్నానో అంతవరకు చూడగలిగినటువంటి నేత్ర సంపద కలిగినటువంటి దానివి. నా దృష్టి ఏదో అక్కడ వరకు కనపడుతుంది, ఇంకొక చోటు వరకు కనపడుతుంది. నీ దృష్టి అలా కాదమ్మా. నీ దృష్టి ఈ విశ్వం ఎంతవరకు ఉందని నేను ఊహించగలను, ఆ విశ్వము కన్నా దూరము వరకు వెళ్ళగలిగినటువంటి చూపు కలిగినటువంటి దానివి. ఇది అమ్మతనం. అమ్మ అంటే అమ్మకి మాత్రమే ఉండే లక్షణం. అమ్మ వంట చేసుకుంటూ ఉంటుంది, ఇంకా తన రక్షణ యందు తను ధైర్యంతో ప్రవర్తించడం చేత కానటువంటి పిల్లవాడు, ప్రమాదాన్ని కౌగలించుకునేటటువంటి నైజమున్నటువంటి పిల్లవాడు, ఇంకా పరిణతి చెందనటువంటి వయస్సున్న పిల్లవాడు ఎక్కడో ఇంటి పెరట్లో ఆడుతుంటాడు. ఆడుతుంటే అమ్మ ఇక్కడ వంట చేస్తూ ఉంటుంది, కానీ దృష్టి అంతా పిల్లాడి మీదే ఉంటుంది. వస్తూ ఉంటుంది, ఒకసారి ఆ మేడ నుంచి పిల్లాడు ఏం చేస్తున్నాడో చూస్తూనే ఉంటుంది. రాత్రి నిద్రపోతుంటుంది. మీరు చూడండి ఎంత చిత్రంగా ఉంటుందంటే సృష్టి. అప్పటి వరకు అమ్మాయి ఎక్కడో కాలేజీలో చదువుకుంటుంది. అమ్మాయి ఎప్పుడు ఏం పసిపిల్లల్ని ఎత్తుకుని ఎరగదు. ఏదో ఎప్పుడు కాలేజీ పుస్తకాలు, అమ్మ వండి పెడితే క్యారేజీ పట్టుకోవడం, అమ్మ గబగబా యూనిఫామ్ తీసుకొచ్చి ఇస్తే వేసుకోవడం, వేసుకుని గబగబా కాలేజీకి వెళ్ళిపోవడం తప్ప ఒక్కనాడు వంటింట్లోకి వెళ్లి పొయ్యి దగ్గర వంట చేసి ఎరగనటువంటి అమ్మాయి వివాహమై ఓ పిల్లవాడు పుడతాడు. పుడితే ఎంత నిద్దట్లో కూడా తను నిద్రపోతూ ఉంటుంది, పిల్లవాడు నిద్రపోతూ ఉంటాడు. తమ ప్రమేయం లేకుండానే నిద్రపోతున్నటువంటి పిల్లవాడిని తన దగ్గరికి లాక్కుని పిల్లవాడి యొక్క క్షేమాన్ని నిద్రలో కూడా ఆవిడ కోరుకుంటూ ఉంటుంది. అంత జాగ్రత్తగా గుండెలకి హత్తుకుంటూ ఉంటుంది. ఎవరిచ్చారు ఇది? పరమాచార్య ఒక మాట అంటుంటారు, నీకు అమ్మలో సృష్టి అంతా ఉందిరా, భగవంతుడిని ఎక్కడ చూస్తావు? భగవంతుడు అమ్మలోనే కనపడతాడు. ఎందుకని? భగవంతుడు అంటే ఎవరు? మూడు లోకములకు, మూడు కాలములకు, మూడు మూర్తులకు దగ్గరికి వెళ్ళి శంకరుణ్ణి అవమయమ అంటారు పోతన గారు అష్టమస్కంధంలో. ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే లయకర్త. ఒక్క అమ్మలో మీరు సృష్టికర్తని చూడొచ్చు, స్థితికర్తని చూడొచ్చు, లయకర్తని చూడొచ్చు. అమ్మ తను తిన్న అన్నాన్ని గుర్తెరగనటువంటి స్థితిలో కడుపులో చీకట్లో పడిపోయి ఉన్నప్పుడు తను తిన్న అన్నంలో ఉన్నటువంటి సారాన్ని సప్తధాతువులుగా మార్చి శరీర నిర్మాణంలో తన వంతు పాత్ర పోషించింది, ఆవాసనిచ్చింది. తన శరీరం వికారం చెందుతున్నా సరే తనకొక బిడ్డడు పుడతాడని మురిసిపోయింది. తను మృత్యు సదృశమైనటువంటి కష్టాన్ని ఎదుర్కొని పిల్లవాడికి జన్మనిచ్చింది. పిల్లవాడు తల్లికి కృతజ్ఞత చెప్పాలా, తల్లి పిల్లవాడికి కృతజ్ఞత చెప్పాలా? పిల్లవాడేం కృతజ్ఞత చెప్పడు, వాడికి ఏం తెలుసు కనుక వాడు ఏడుస్తాడు. అమ్మ తన రక్తాన్ని పాలగా మార్చి పట్టేస్తుంది. పట్టేస్తే వాడు తన చిన్ని చిన్ని కాళ్లతో అమ్మ గుండెల మీద తంతాడు. అమ్మ ఆ చిన్ని చిన్ని పాదాలు తీసి ముద్దు పెట్టుకుంటుంది. ఒకనాడు ఆవిడ సృష్టించింది, ఒకనాడు పాలిచ్చి పోషించింది. ఇది ఎవ్వరూ చెయ్యని పని. కన్న తండ్రి కూడా ఈ పని చెయ్యలేడు. జగత్తు నిలబడుతోందంటే కేవలం అమ్మ ప్రేమ ఒక్కటే ఆధారం. అమ్మ ప్రేమ అనేటటువంటి దాన్ని ఒక్క 5 నిమిషాలు ఈ జగత్తులో ఆపండి, ఈ సృష్టి ఆగిపోతుంది. పిల్లికి ఏం తెలుసండి? పిల్లి పళ్ళు ఎంత సూదిగా ఉంటాయి. అటువంటి పిల్లి పిల్లలా మెత్తగా ఉందంటారు. ఆ పిల్లి తన పిల్లల్ని పెడితే ఎక్కడ ఆ పిల్లలకి అపాయం వస్తుందో అని అంత కోరగా ఉండేటటువంటి తన పళ్ళ మధ్యలోకి పిల్లల్ని ఇరికించుకుని, మనకి తెలియకుండానే మన శరీరంలో ఒక తత్వం ఉంటుంది. మీరు ఏదైనా ఎత్తు మించి దూకేటప్పుడు తెలియకుండానే పళ్ళు గిటకరించుకుంటాం కొంచెం. అలాంటిది పిల్లి గోడ మించి గోడ మీదకి, ఇంటి మించి ఇంటి మీదకి దూకుతూ నోటితో పిల్లి పిల్లని పట్టుకుని పరిగెట్టి తీసుకెళ్లి ఎక్కడో దాస్తుంది. అలా దూకేటప్పుడు ఒక్కనాడు ఆ పిల్లి గట్టిగా నొక్కడం కానీ, ఆ పిల్లి పిల్లకి ప్రమాదం వచ్చేటట్టు ప్రవర్తించడం కానీ ఉంటుందా? ఎవరు నేర్పారు? ఒక పంది పిల్లల్ని కంటుంది. ఓ పంది, నీ పిల్లలకి పాలి అని ఎవరైనా నేర్పారా? ఒక కోడి చిన్న చిన్న గుడ్లని పొదిగి పిల్లల్ని కంటుంది. ఆ కోడికి ఎవరెళ్ళి పాఠం చెప్పారు? గ్రద్దని చూస్తే పారిపోయేటటువంటి కోడి ఆకాశంలో గద్ద కనపడేటప్పటికీ కొక్కొక్కొక్కొక్కొక్కొక్కొ అంటూ పిల్లలందరినీ తన రెక్కల కింద పెట్టుకుని తను ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది. పిల్లల్ని మాత్రం తన రెక్కల కింద పెట్టి దాచుకుంటుంది. అమ్మ స్థితికారుడై శ్రీ మహావిష్ణువై జగత్తుని నిలబెట్టకపోతే ఎక్కడుంది ప్రపంచం? నీకేం తెలుసు? ఆ రోజున నువ్వెందుకు ఏడిచ్చావో చెప్పగలిగింది అమ్మ ఒక్కతే.
తండ్రి అక్కడే పేపర్ చదువుకుంటూ ఉంటాడు, ఉయ్యాల ఊగుతుంటుంది, పిల్లవాడు ఏడుస్తాడు. పిల్లవాడు ఏడుస్తున్నాడని ఇంకొక మాట ఉయ్యాల ఊపగలడేమో కానీ తండ్రి వంటింట్లో వంట చేసుకుని మడి కట్టుకుని ఉన్నటువంటి అమ్మ పిల్లవాడు ఇంకొక 2 మాటలు ఏడ్చేసరికి లేదు లేదు ఏదో ఉంది ఇబ్బంది అని చెప్పి అమ్మకెవరు చెప్పక్కర్లేదు, వచ్చి గబగబా పిల్లవాడిని ఒక్కసారి అసలు ఎత్తడం కూడా ఒక ఆర్ట్ అండి. పిల్లవాడిని అమ్మ అన్న పదార్థం లేకపోతే ప్రపంచం ఎక్కడుంది? మీ మెడ మీకు నిలబెట్టడం చేతకాని వయస్సులో తన ఎడమ చెయ్యి ఆ తల కింద పెట్టి మెడ నిప్పెట్టకుండా ఆ పిల్లల్ని ఎత్తుకోవడంలో అమ్మ చూపించినటువంటి నైపుణ్యం ప్రపంచంలో ఒక్క 5 నిమిషాలు నిర్లక్ష్యానికి గురైపోతే ఎంతమంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయి పడిపోయి ఉండవలసిందో. ఎంత ఆదరించింది అమ్మ. అందుకని ఆవిడ స్థితికర్త అయ్యింది, ఆవిడ శ్రీ మహావిష్ణువై నిలబడింది. లయకర్త అంటే కేవలం ప్రాణం తీసేసేవాడో సంహారం చేసేవాడో కాదు. స్వల్పకాలిక లయము అని ఒకటి ఉంది శాస్త్రంలో. స్వల్పకాలిక లయం అంటే మనకి పగటిపూట ఇంద్రియములన్నీ ప్రపంచమునందు ప్రవర్తించి అలిసిపోతాయి. అలిసిపోయినటువంటి ఇంద్రియములకు మళ్ళీ శక్తి కావాలి. ఎక్కడికి వెళ్ళిపోతాయి ఇంద్రియాలు? వెనక్కి అడుగు వేసి మనస్సులోకి వెళ్ళిపోతాయి. ఆ మనస్సు ఎక్కడికి వెళ్ళాలి? ఆత్మలోకి వెళ్ళిపోతుంది. ఆత్మలోకి వెళ్ళిపోయినటువంటి గాఢ సుషుప్తిలో ఆ పరమాత్మ, ఆ శివుడు ఈ ఇంద్రియములకు మనస్సుకు కావలసినటువంటి శక్తిని అంతటినీ ఇస్తాడు. మళ్ళీ స్వప్నావస్థలోంచి జాగ్రత్త అవస్థలోకి వచ్చేటప్పటికి మళ్ళీ ఇంద్రియాలు, మళ్ళీ మనస్సు శక్తిని పుంజుకుని మళ్ళీ లేచి తిరగగలుగుతున్నాడు. స్వల్పకాలిక లయంలో ఇంద్రియములకు మనస్సుకు శక్తినిచ్చేటటువంటి శివస్వరూపంలా రాత్రి నిద్ర పోకపోతే పిల్లవాడు మరనాడు ఉదయం లేచేటప్పటికి వేడి చేసి దగ్గొచ్చేటటువంటి నీరస స్థితి శరీరములకుందని గమనించినటువంటి అమ్మ రాత్రి ఇంటికొచ్చినటువంటి బంధువుల పిల్లలతో ఆడుకుంటూ నిద్రపోకుండా గడుపుతున్నటువంటి పిల్లవాడిని తీసుకొచ్చి పక్క మీద పడేసి తల మీద చెయ్యి వేసి కిందకి వంచి వీపు మీద జోకొట్టేసి వాడు ఏడుస్తూ కోపంగా అమ్మ వంక చూస్తున్నా సరే నిద్రపుచ్చి వాడి కన్నుల వెంట కారినటువంటి నీటిని తుడిచి ఒక్క ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతుంది. ఆనాడు అమ్మ బలవంతంగా అలా నిద్ర పుచ్చకపోతే మనం ఆ పిల్లలతో ఆడుకుని ఎంత అనారోగ్యానికి గురయ్యే వాళ్ళము. తినకూడని పదార్థాలన్నీ తినడానికి చిన్నతనంలో ఎగబడితే నువ్వు ఇది తినకరా 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 అని పెట్టడం మానేసి ఈ శరీరాన్ని నిలబెట్టినది అమ్మ కాదు. అందుకని లయకారుడు అమ్మయ్యుంది. బ్రహ్మాన్ని ఎక్కడ దర్శిస్తారు? పరమాచార్యులు వారు అంటారు, ఎక్కడ వెతుకుతావురా బ్రహ్మాన్ని? నీకు కంటితో చూడాలనుందా బ్రహ్మాన్ని? నీ కంటితో నువ్వు బ్రహ్మాన్ని చూడాలనుకుంటే నువ్వు ఎక్కడో వెతకక్కర్లేదు, లోపలికి వెళ్లి బ్రహ్మాన్ని దర్శనం చేయడం ఏమో నీ అదృష్టం. అమ్మవారి యొక్క అనుగ్రహం ఎప్పుడు చేస్తావో హనుమాంతటి వారు నమోస్తు రామాయ సలక్ష్మణాయ దివ్యైక తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్య అనవలసి వచ్చింది. మనం ఎంతటి వారం ఉపాసనలో కాదు కాదు నీకు బ్రహ్మమును దర్శించాలని కోరిక ఉంటే, నువ్వు అంతర్యాగం చెయ్యాలనుకుంటే, నువ్వు బ్రహ్మమునకు నమస్కరించాలనుకుంటే వేరొక చోటికి వెళ్ళక్కర్లా, నీ తల్లి పాదములకు నమస్కారం చెయ్యి చాలు, బ్రహ్మము తృప్తి పొందుతుందంటారు. అటువంటి అమ్మ కనుక ఆ అమ్మ సామాన్యంగా ఒక పిల్లవాడికి జన్మనిచ్చినటువంటి అమ్మకే ఇంత ప్రేమ ఉంటే మా అమ్మ అబ్రహ్మకీట జనని. ఈ సమస్త బ్రహ్మాండములలో ఉన్నటువంటి ప్రతి ప్రాణి మా అమ్మ బిడ్డే. మా అమ్మ ఎంత ప్రేమ ఉండాలి. అందుకని ఆవిడ విశాలాక్షి అయింది. కాదు కాదు మహాపతివ్రత. ఆవిడ గొప్ప సాముద్రిక లక్షణములు కలిగినటువంటి స్త్రీ. విశాలమైనటువంటి కన్నులుండడం సాముద్రిక శాస్త్రరీత్యా గొప్ప పతివ్రత లక్షణం, స్త్రీకి ఉండవలసినటువంటి లక్షణం. అందుకని శంకరులు అంటారు దృశాద్రాఘీయస్య ఇన్ ఎ కంపారిటివ్ డిగ్రీ. అమ్మా ఈ లోకములన్నీ ఈ విశ్వమంతా ఎంత దూరం ఉందని నేను అనుకుంటున్నానో అంతకన్నా ఎక్కువ దూరం చూడగలిగినటువంటి నేత్ర సౌందర్యము కలిగినటువంటి అమ్మవమ్మ నువ్వు. ఇది కేవలం బాహ్యంలో అమ్మవారి కంటి యొక్క సౌందర్యమా? అమ్మవారి కంటి చేత రక్షణ పొందుతూ ప్రతిరోజు అనుభవిస్తున్నటువంటి నీ స్థితి, మనస్థితిని శంకరులు అమ్మవారి కంటి యందు ఆరోపించి ఆ కంటి చేత మనం పొందుతున్నటువంటి ఫలితాన్ని ఈ శ్లోకంలో ఆవిష్కరిస్తున్నారు. అందుకని దృశాద్రాఘీయస్య దరదలిత నీలోత్పలరుచ అంటారు. ఆ మాటలు వేయడంలో కూడా అందం చూడండి. దరదలిత నీలోత్పలరుచ, నీలోత్పల అండంలో 2 లకారాలు ఉంటాయి. 2 లకారాలు వినపడేటప్పటికే మనకి వెంటనే అందులో 2 లకారములతో కూడినటువంటి అమ్మవారి యొక్క ముఖ్యమైనటువంటి నామం గుర్తొస్తుంది. లలిత
అసలు ఆ నీలోత్పలము అన్న మాట వినేటప్పటికే ఏదో మనస్సులో చల్లగా, ఆ శబ్దం వినేటప్పటికే ఏదో హాయిగా అనిపిస్తుంది. అమ్మవారి కంటి చూపు కూడా అంత హాయినివ్వగలిగినటువంటి అమ్మ. ఆవిడ వక్త్రలక్ష్మీ పరివాహ చలన్నీ నభలోచన. వ్యాసుల వారు లలితా సహస్రంలో అంటారు. అందుకని ఆ తల్లి దరదలిత నీలోత్పల రుచ. దళిత అంటే విచ్చుకున్నటువంటి నీలకమలం. ఆ నీలికమలం బాగా విచ్చుకుందా, బాగా విచ్చుకుందనుకోండి, అమ్మ కళ్ళు ఇలా తెరిచిందనుకోండి, ఇలా కళ్ళు తెరిస్తే మళ్ళీ అందులో ఏదో తేడా వచ్చినట్టు. శివే శృంగారార్థ తదితరజనే కుత్సమపర అన్నట్టు అమ్మవారు ఏదో తనకి వ్యతిరేకమైన వారో శివుడికి వ్యతిరేకమైన వారో, శివుడికి వ్యతిరేకమైన వారంటే అమ్మకి వ్యతిరేకమైన వారే, భక్తులు కానివారో లోకానికి కంటకులైన వారినో చూస్తే అమ్మ కళ్ళు ఇలా తెరవాలి. అందుకనమ్మా అలా కళ్ళు తెరుస్తావా, అలా తెరవమ్మా, మేము మీ బిడ్డలం, మేము బిడ్డలం కనపడినప్పుడు అమ్మ ఎలా చూస్తుందో అలా చూస్తావు నువ్వు. అందుకని ఎలా చూస్తావు? దళిత నీలోత్పల కాదు, విచ్చుకున్నటువంటి నీలోత్పలం కాదు నీ చూపు, దరదలిత నీలోత్పల రుచ. ఏం మొగ్గగా ఉంటే విచ్చుకోలేదు. అమ్మ కన్ను మూసిందా ప్రమాదం వస్తుంది. ఎందుకని? ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి. అమ్మ కన్నే మూసిందా ఈ లోకములన్నీ లయమైపోతాయి. అందుకని కన్ను ముయ్యదు. అందుకని మొగ్గగా చెప్పడానికి వీల్లేదు. బాగా అరవిరిసిన పువ్వు అని చెప్తామా? అమ్మ కళ్ళిలా తెరుచుకున్నాయా? సౌందర్యలహరిలోనే శంకరులు అన్నారు ఒక చోట, తదితరజనే కుచ్చలపర అన్నారు. అందుకని ఏమో నువ్వు లోకకంటకుడైనటువంటి వాడివి కనుక నిన్ను చూసి అమ్మ ఇలా కళ్ళు తెరిచిందేమో. అందుకనమ్మా మేము బిడ్డలమమ్మా, మమ్మల్ని చూసినప్పుడు మా పట్ల అపారమైన ఆప్యాయతతో నీ దృక్కులను ప్రసరించినప్పుడు ఆ కన్నులు ఎలా ఉంటాయి? మనకి ఆ కన్నులను దర్శనం చేయిస్తున్నారు శంకరాచార్యులు వారు ఇవాళ. ఎందుకు అమ్మవారి కన్నులు దర్శనం చేయించడం? అందులో ఉంది రహస్యం అంతా. ఏ కన్నులట, ఎలాంటి కన్నులటవి? అవి దరదలిత నీలోత్పల రుచ, కొంచెంగా విచ్చుకున్నటువంటి నీలికమలంటది. ఏం కొంచెంగా విచ్చుకోవడం ఏమిటి? రాత్రి చంద్రుని యొక్క కిరణం పడింది, అసలు చంద్రుడే చల్లనివాడు. శంకరాచార్యుల వారు ఎక్కడెక్కడ చెప్పవలసి వచ్చినా చంద్రుణ్ణి హిమకరహ 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 అంటుంటారు. అందుకని ఆ చంద్రుని యొక్క కిరణాలు పడ్డాయి, కొంచెం విచ్చుకుందా, మొగ్గ నుంచి పువ్వు స్థితిలోకి వెడుతోంది. ఇంకా బాగా విచ్చుకున్నటువంటి పువ్వు కాదు, కొద్దిగా విచ్చుకుంది. లోపల ఏముందో స్పష్టంగా కనపడదు, కానీ లోపల ఏముందో స్పష్టంగా తెలియనటువంటి స్థితి కాదు. లోపల గుడ్డు ఉన్నది అని కనపడుతోంది, కానీ లోపల ఉన్న వస్తువుని మీరు పూర్తిగా దర్శించి చెప్పగలిగినటువంటి స్థితి కాదు. అందుకని విచ్చుకోనటువంటి అరమోట్పు కన్నులు కలిగినటువంటి అమ్మ యొక్క స్వరూపాన్ని మీకు ఆవిష్కరించి చూపిస్తున్నారు శంకరులు. ఎందుకు అలా చూపించడం అంటే, అసలే చక్కటి సరస్సు, ఆ సరస్సులో అప్పుడే విచ్చుకుంటున్నటువంటి నీలికమలం, ఆ రేకుల మీద ఆ నీటి బిందువులు పడ్డాయి, మంచు బిందువులు. ఆ నీలి కమలము యొక్క కాంతి ఉండే రుచ అంటారు. రుచ అంటే తెలుగులో అయితే రుచి అంటే రసేంద్రియము పొందేటటువంటి అనుభూతి, సంస్కృతంలో రుచ అంటే కాంతి. నీలి కమలంలోంచి వచ్చేటటువంటి కాంతి కంటికి చల్లతనాన్ని ఇస్తుంది, ఈ కంటికి సంతోషాన్ని ఇస్తుంది. ఈ మాట ఎందుకు శంకరాచార్యులు వారు ఇంత గొప్ప ప్రయోగం మొదటి పాదంలో చేయడం? ఈ కన్ను బడలిపోయింది. నీకు ఇంద్రియాలు ఉంటాయి, ప్రధానంగా జ్ఞానేంద్రియములు 5 ఉంటాయి. 5 జ్ఞానేంద్రియాల్లోనూ మిమ్మల్ని జగత్తుతో తొందరగా కట్టి పడేసేది ఏదో తెలుసా అండి? కన్నే ఉద్ధరించినా కన్నే, పడగొట్టినా కన్నే. ప్రధానమైన దృష్టి కంటికి సంబంధించే ఉంటుంది. ఈ రహస్యం రామాయణంలో ఒక చోట చెప్తారు. సుందరకాండలో రామచంద్రమూర్తి సీతమ్మ తల్లి ఆభరణాల్ని తీసుకొచ్చి కిష్కింధకాండలో అక్కడ పెట్టి, లక్ష్మణ ఇవి మీ వదిన ఆభరణాలు అంటున్నారో, నాకు ఆ మూట విప్పుతూ ఉంటే కన్నులలోకి నీరు చిప్పిల్లి నేను గుర్తించలేకపోతున్నాను, నువ్వు గుర్తించగలవా ఈ ఆభరణాలని అన్నారు. అంటే లక్ష్మణస్వామి ఒక్కొక్కటి తీసి అన్నారు, అన్నయ్య నాహం జానామి కేయూరే, నాహం జానామి కుండలే, నుపురత్యభిజానామి నిత్యం పాదాభివందనాత్. అన్నయ్య నాహం జానామి కేయూరే, అన్నయ్య ఇవి కేయూరములు, స్త్రీలు భుజములకు వాటికి పెట్టుకుంటారు. నాకు తెలియదన్నయ్య, వదినెప్పుడైనా పెట్టుకుందో పెట్టుకోలేదో నేను చూడలేదు. నాహం జానామి కుండలే, ఇవి కుండలాలు, నేను ఎప్పుడు చూడలేదన్నయ్య, చెవులకు పెట్టుకుంటారు. అన్నయ్య నుపురత్యభిజానామి, ఇవి నూపురములు, పాదములకు పెట్టుకుంటారు, ఇవి నాకు బాగా తెలుసు.
ఎందుకు తెలుసు? నిత్యం పాదాభివందనాత్, వదినకి ప్రతిరోజు నేను నమస్కారం చేశాను, అప్పుడు నేను చూశానన్నారు. ఇది నిజమే. అగ్రత ప్రయయౌ రామ మధ్యే సీత సుమత్సమ పృష్ఠతస్తు ధనుష్పాణి లక్ష్మణో అనుజకామ అని చెప్పారే. గంగ దాటుతున్నప్పుడు లక్ష్మణుడు చెయ్యిచ్చి సీతమ్మని పడవ ఎక్కించాడే, పక్కనే ఉండి నడిచాడే. అటువంటి లక్ష్మణుడు సీతమ్మ తల్లి కుండలములను కాని సీతమ్మ తల్లి కేయూరములను కాని నేను చూడలేదనడం ఎంతవరకు సమంజసం? అంటే ఈ నేత్రము జగత్తులో ఉన్నటువంటి సమస్త వస్తువులను చూడవచ్చు కాక, చూడడం కంటికి ధర్మం. కాని ఆ కంటి చేత చూడబడినటువంటి ప్రతి వస్తువు మీ మనస్సునందు తిష్ట వేసిన నాడు బంధిస్తుంది. మీ మనస్సునందు ఆ నేత్రము చూడవలసినటువంటి వాటిని, ప్రధానమైన భక్తి సంబంధమైన వాటిని మాత్రమే మనస్సు లోపల ముద్ర వేసుకున్న నాడు అది మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. అందుకని ఎక్కువగా వస్తువులన్నింటి వైపు తిప్పగలిగిన శక్తి, చూడగలిగిన శక్తి కంటికి ఉంది. ఈ కన్ను మెరుపుల వంక ఎక్కువ తిరుగుతుంది. కంటికి ధర్మం, ఎక్కడైనా తడుక్కుని మెరిసింది అనుకోండి, వెంటనే మీరు అది చూస్తారు, అబ్బా భలే మెరిసిందండి అంటాం. మన జీవితం కూడా ఒక్క మెరుపు. శంకరులు అంటారు, ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం జాతి క్షయం యవ్వనం ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్వక్షకః లక్ష్మీస్తోయతరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం జాతి క్షయం యవ్వనం. మనం అనుకుంటాం ఒంట్లో చాలా బలం ఉంది, ఈ యవ్వనం ఇలా ఉండిపోతుంది, అందుకని చాలా కాలం బతుకుతాను, ఇప్పుడే ఎందుకు భగవంతుడిని ఆరాధించడం? దానికి వయస్సు ఉంది, రిటైర్ అయిపోయిన తర్వాత ఏదో ఏమీ అవసరం లేనాడు అప్పుడు కృష్ణారామ అనుకుంటాం. ఇప్పుడు ఎందుకు, ఇప్పుడే భగవంతుడి గురించి అని కొంతమందికి ఒక పెద్ద విశ్వాసం. దంతంబుల్ పడనప్పుడే తనువుయందారూఢియున్నప్పుడే కాంతాసంఘము రోయినప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేల చెరించునప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్వలి మీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. శరీరము జర్జరీభూతమైపోయిన తర్వాత నువ్వు చేసే ప్రార్థనే ఉంటుంది కనుక మనస్సు నిలబడుతుందా? సదా మోహాటవ్యాం చరత యువతీనాం కుచగిరౌ నటత్యాసా శాఖ స్వటతి చెడితి స్వైరమభిత కపాలిన్ బిక్షో మే హృదయ కపి మత్స్యం తపలం ధృడా భత్యా బధ్యావ శివభవదధీనం కురు విభో అని శంకరులు ప్రార్థన చేస్తారు. చించలమైనటువంటి మనస్సుని భక్తి అనే పాశముల చేత కట్టి పడయడం ఒంట్లో ఓపికన్ననాడు అలవాటవ్వాలి. ఆ నిశ్చలత్వమును పొందితే నువ్వు వృద్ధాప్యంలో ఒక చోట కూర్చున్నా నువ్వు చూసినటువంటి వస్తువు మనస్సులో ఉంటుంది కనుక ఆనాడు నువ్వు పూజా మందిరంలోకి నడిచి వెళ్ళగలిగిన ఓపిక నీకు లేకపోయినా రత్నైకల్పితమాలతం హిమజలై స్నానంచ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమిదామోదాంకితం చందనం జాజీ చంపక బిల్వపత్రరచితం పుష్పంచ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం అని ఇక్కడ సృష్టించి పూజ చేయగలవు. నీ ఒంట్లో ఓపికన్న నాడు తిరగకూడని వాటి వెంట తిరుగుతూనే ఉన్నావు. తిరిగావు సూర్యోదయ సూర్యాస్తమయాలనేటటువంటి రూపంతో పరమేశ్వరుడు నీ ఆయుర్దాయాన్ని గ్రసించాడు. ప్రత్యాయాంతి గతాః పునర్న దివసాః కాలో జగద్వక్షకః లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా. ఒక్క ఏడాది పోతే పిల్లాడు ఇంజనీరింగ్ లోకి వచ్చేస్తాడు, ఇంకొక 5 ఏళ్లు పోతే మా అబ్బాయికి నెలకి 40,000 జీతం వస్తుంది, ఇంకొక 7 ఏళ్లు పోతే నాకు మనవడొస్తాడు. అవన్నీ రావడం యథార్థం. వీటన్నింటి కోసం నువ్వు తిరుగుతున్నది యథార్థం. కానీ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకో, నువ్వు తిరగడం, నీ కోరికలు తీరడం సూర్యోదయ సూర్యాస్తమయాలనేటటువంటి రోజుల లెక్కలో జరుగుతుంటే ఈ మెరుపుల వంటి ఐహికమైనటువంటి భోగముల కోసం నీ కళ్ళు నీ మనస్సు అలవాటు పడి నువ్వు తిరుగుతుండగా నీ శరీరము జర్జరీభూతమై ఒకనాడు ఎవ్వరికీ తెలియకుండా మృత్యువు కేవలము ఉచ్ఛ్వాస నిశ్వాసల మధ్యలో ఉంటుంది. ఎప్పుడు ఆగిపోతుందో ఎవరికి తెలుసు? లోపలికి ఊపిరి తీశాక బయటికి వెళ్ళకపోవచ్చు, బయటికి విడిచిపెట్టాక లోపలికి తీయకపోవచ్చు. ఎక్కడుంది మృత్యువు? తీసిన ఊపిరి విడిచిపెట్టడంలో ఉంది, విడిచిపెట్టిన ఊపిరి మళ్ళీ తీయడంలో ఉంది. ఎక్కడ ఎవరికి మృత్యు ఉందో ఎవరికిడుక కనుక. అందుకని దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకోవు. ఈ తిరిగావు తీసుకొచ్చావు, ఇందులో ఒక్కటి నిన్నుద్ధరించగలిగింది ఉందా? అలాగని సంసారములు మానేయమని శంకరులు చెప్పారా? ఎప్పుడూ చెప్పలేదు. మూఢజహీహి ధనాగమ తృష్ణ విడిచిపెట్టన్నారంతే శంకరాచార్యులు గారు. ఎందుకురా అలా తిరుగుతావు? డబ్బు అని తిరుగుతున్నావే, బాహ్య సౌఖ్యం కోసం తిరుగుతున్నావే, స్త్రీ సౌఖ్యం కోసం పరిగెడుతున్నావే, కాలం వెళ్ళిపోతోంది, నీకు ఓపిక అయిపోతోంది, నువ్వు ఎప్పుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తావు? నువ్వు సంపాదించిందంతా నీ వెనకాతలు వచ్చేస్తుంది అనుకుంటున్నావా?
నువ్వు నమ్ముకున్న వాళ్ళు నీ వెంట వస్తారనుకుంటున్నావా? కింవానేన ధనేన వాజికరిభి ప్రాప్తేన రాజ్యేన కింవా పుత్ర కలత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైతక్షణ భంగురం సపతిరోత్యాద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీపార్వతీ వల్లభం. అన్నిటికన్నా అసలు సంఘం లేంటి డబ్బి. ఇంత కష్టపడి సంపాదించావు. పశుపక్షాది సమస్త జీవకోటిలో తనకి కావలసినంత సంపాదించిందే కాని తన తరువాతి తరానికి దాచేటటువంటి హీనమైన లక్షణం ఉన్న జీవి ప్రపంచంలో మనిషి తప్పింకోలేదు. నువ్వు సంపాదించావు, తీసుకెళ్ళావు, దాచావు. నీ సమయం అంతా సొమ్ముగా మారింది. ఆ సొమ్ము కనీసం నీ ముందు నోట్లగా కూడా లేదు. బ్యాంకు పాస్ పుస్తకంలో అంకెల రూపంలో నీ బీరువాలో చీకట్లో మగ్గుతోంది. నీ శరీరం పడిపోయింది. ఒకనాడు పడిపోయిన నాడు వెదురు కర్రలు కొని తేవడానికి, తాడు కొని తేవడానికి, గడ్డి కొనడానికి, ఆ తరువాత నీ మీద కప్పేటటువంటి తెల్లబట్ట కొనడానికి కూడా ఆ డబ్బు రూపాయల వెంట కన్నీటి బిందువులేం మొలకవు. ఆ డబ్బు సంతోషంగా వచ్చి తీసుకొస్తుంది అవన్నీ. కింవానేన ధనేన. పోనీ అయ్యో ఇంత కష్టపడి సంపాదించాడండి, ఓసారి వచ్చి ఆ నోట్ల కట్ల కళ్ళ ముందు ఏమైనా తిరుగుతాయా? ఏహి కనపడం, అక్కడే ఉంటాయి. వాజికరిభి. నువ్వు సంపాదించిన వాహనాలు ఇంత కష్టపడి కారు కొన్నావు, ఇంత కష్టపడి ఏసీ చేసావు, అయితే ఇవేవి వదిలేయమని శంకరులు చెప్పలేదు. వాటి ఎందు వ్యామోహం వదిలేసేయన్నారు. ఆఖరికి నీ శరీరాన్ని తీసుకెళ్లే నాడు కొత్త కర్రలు తేవడానికి కూడా కారు అంత సంతోషంగానూ పెడుతుంది. అంతేగాని కార్పొరేటర్లోంచి నీళ్లు కారిపోయేలాగా అయ్యో నా యజమాని పోయాడని అదేం బాధ పెట్టుకోదు. ఇల్లు అసలు కదిలి రాదు. భార్య కేవలం గుమ్మం వరకు, కొడుకు రుద్రభూమి వరకు. నీదని నువ్వు ఇలా చూపించినటువంటి నీ శరీరం కల్లరి బొమ్మయౌ కాయంబులొల్లా అద్దె కొంపల బోలు ఆలోకమల్లా అని తను పెంచు దొంగలవు తనయులనొల్లా ఎందుకీ భాగ్యంబులెందుకీ మురుపు ముందు చావుండంగ మురియంగనగుని. అందుకని వచ్చేస్తోంది ప్రళయం, ముంచుకొచ్చేస్తోంది. అందుకని నీకు వెర్రి తగ్గేది ఎప్పుడో తెలుసా? నీకింక సమయం లేదురా. ఇంత జ్ఞానం, ఇంత దాని గురించి వైరాగ్యం, ఇంత భక్తి, ఇంత బోధ తరచి చూసుకోవడం. వైరాగ్యం అంటే ఏమిటి? శంకరులు అంటారు ఒక చోట, తెచ్చిపెట్టుకున్నది వైరాగ్యం కాదు. నువ్వు ఏదో ఆ వస్తువు వైపుకి వెళ్ళనన్నది వైరాగ్యం కాదు. అందుకని శంభోహో అన్నారు. సుఖమిచ్చి ఆ సుఖము కాదని తెలుసుకోవడం వైరాగ్యం. మనస్సు ప్రయత్నపూర్వకంగా ఏవి కష్టపడటి వైపుకు వెళ్లకుండా చేయడం కాదు, చూసి కూడా అది భోగము కాదని తిరస్కరించగలగడం, అది వైరాగ్యం. అందుకని అదిగో అటువంటి వైరాగ్య సంపత్తిని ఇయ్యగలిగినటువంటి వాడు శంకరుడు. ఆ అమ్మ కంటి చూపుందే అదంతా దయతో నిండిపోయిందిరా. ఒక్కసారి అమ్మ వంక ఇలా చూసి నమస్కారం చేశావా, ఆ అమ్మ నీ వంక దయతో చూడడానికి సిద్ధంగా ఉంది. నిన్న చెప్పానే, ఉభౌ దర్వీ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దధానా పాణిభ్యామృతరస మృష్టాన్న కలితౌ కళాఢ్యా కళ్యాణి కలిత సదనా శ్రీ గిరతి శిరసస్యసౌ భ్రమర్యంబా రచయితుమరిష్టార్థ విభవం. నీ కోరిక తీర్చడానికి మణిగణకచితమైన తెడ్డు పట్టుకుని సిద్ధంగా ఉందమ్మా. కేవలం తన కంటి చూపుతో పోషించేస్తుంది, నీ అజ్ఞానాన్ని విరిచేస్తుంది. ఏమిటి విరిచేయడానికి? నీ గొప్ప కాదు, నువ్వు సంపాదించుకున్నటువంటి అర్హత కాదు. ఏమిటి అమ్మలో ఉన్న గొప్పతనం? దరదలిత నీలోత్పల రుచ. ఆ అమ్మ కన్ను చల్లతనం తప్ప వేరొకటి ఎరగదురా. ఆ తల్లి ఎన్నడూ ఎర్రటి కన్నుతో చూడడం అమ్మకి చేత కాదు. ఎందుకని? ఆవిడ అమ్మతనమే ఆ లక్షణం. అమ్మ ఎప్పుడైనా కోపంగా చూస్తుందా? అమ్మకే కోపం వస్తే ఇంకా ప్రపంచం ఎక్కడ ఉంటుంది? అందుకే అంటారు హనుమ, తుల్యశీలావయో వృత్తాం తుల్యాభిజన లక్షణాం రాఘవోర్హతి వైదేహీం తం చేయమసితే క్షణ అంటారు. సీతారాములు అన్నిటా ఒకరికొకరు సమానమైన రామచంద్రమూర్తి కన్నా సీతమ్మ తల్లి ఒక్క విషయంలో ఒక మార్క్ ఎక్కువ వేస్తున్నానన్నారు. ఇందులో మా అమ్మ కన్నులకు అసలు ఎరుపన్నది తెలియదు. మా అమ్మ కన్నులు ఎప్పుడూ నలుపే. ఆ కన్నులు ఎప్పుడూ దయార్ద్రత్వయంతో దయని వర్షించేస్తూ ఉంటాయి. అందుకని నీటి బిందువులు పడినటువంటి రేకులు కలిగినటువంటి నీలి కమలములో వచ్చేటటువంటి చల్లని కాంతి కంటికి ఎంతటి ఉపశమనాన్ని ఇచ్చి సేద తీర్చగలుగుతుందో, అలా లౌకికమైనటువంటి వ్యవహారములందు సంసారమునందు తిరిగి తప్తమైపోయి సంసారం అనేటటువంటి వేడిలో కొట్టుకుని ఇరుక్కుపోయి చీకాకు పడిపోతున్నటువంటి నిన్ను ఉద్ధరించి నీకు చల్లతనాన్ని ఉపశమనాన్ని ఇచ్చి తన పాదముల వైపు తిప్పుకోగలిగినటువంటి అపార నిర్హేతుక కరుణా కటాక్ష వీక్షణములు కలిగినటువంటి దృష్టి ఆ అమ్మ కన్నుల యొక్క సొత్తు.
అందుకని వృషాద్రాహీయస్య తరదళిత నీలోత్పల రుచ. అమ్మా, ఇంత దూరం నువ్వు చూడగలవు కదా, విశ్వమంతటిని దాటి నీ చూపులు వెళ్ళిపోతాయే. ఎందుకు వెళ్ళిపోతాయి? నువ్వు అమ్మవి కనుక. మమ్మల్ని అందరినీ నువ్వు చూసుకోవడం నీ ధర్మం కనుక. అయ్యో నా బిడ్డలందరూ బాగున్నారా అని ఒకరు అడిగినా అడగకపోయినా చూసుకోవడమే ధర్మంగా చూస్తుంటావు కదా అమ్మ నువ్వు. మరి అటువంటి అమ్మవి కదా. అయితే శంకరులు ఎంత గొప్ప మాట వాడతారో చూడండి. వెంటనే రెండో పాదంలోకి వచ్చేటప్పటికి అంటారు, దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే. శివే అంటారమ్మని. శంకరులు అమ్మవారికి సంబంధించినటువంటి నామములను, చాలా నామములను సౌందర్యలహరిలో వాడలేదు. కేవలం కొన్ని నామాలు మాత్రమే వాడుకున్నారు. పైగా ఎక్కడ రాక్షస సంహారం చేసినటువంటి ఘట్టములను ఒక్కటి కూడా సౌందర్యలహరిలో చెప్పలేదు. ఎందుకని? అలా చెప్తే మళ్ళీ రాక్షస సంహారం చేసినటువంటి అమ్మవారి యొక్క రౌద్రమూర్తి కనపడుతుందేమోనని కేవలం అమ్మతనాన్ని మాత్రమే చూపించారు. అదిగో ఆ చూపించడంలో అంటారు దవీయాంసం దీనం. అమ్మా, నేను ఎక్కడో ఉండిపోయానమ్మా, దీనుణ్ణి. ఎంత దూరంలో ఉండిపోయాను. నీ చూపు అంతటా చూస్తోంది, సమస్త విశ్వాన్ని చూస్తోంది. విశ్వాన్ని అని కూడా అనరు శంకరులు, విశ్వమును దాటిపోయి చూస్తోంది. ఇంత చూపు కలిగినప్పటికీ నేనెక్కడున్నాను? విశ్వంలో ఉన్నాను. విశ్వంలో ఉన్న నేను దీనుడనై ఉన్నాను ఇవాళ. ఎందుచేత దీనత్వం వచ్చింది నాకు? నీ కంటి కొనగంటి చూపు నాయందు పట్టలేదమ్మా అంటే అమ్మ వెంటనే అన్నది, అదేమి శంకరా, ఇప్పుడే కదా నువ్వు అన్నావు, విశ్వాన్నంతటిని దాటిపోయి నేను చూస్తున్నాను అన్నావు కదా. మరి ఆ విశ్వంలో నువ్వు ఒక భాగమై ఉన్నావు కదా. ఉన్నప్పుడు నా కంటి చూపు నీ మీద ఎందుకు పట్టలేదు అంటే శంకరులు అంటారు, దీనం. అమ్మా, నేను దీనుండమ్మా. ఆ చూపు నా మీద పడినా నేను ఉద్ధరింపబడలేదు. అంటే చూడు, నాకు ఇన్ని మలినములంటిపోయాయో నా మనస్సుకి. హనుమంటారే సుందరకాండలో, ఇది ఎంత దారుణమైన లంక అంటే ఇక్కడికి రాముడే వస్తే మాత్రం ఏం చేయగలరు అన్నారు. అలా అమ్మా, నీ కడగంటి చూపు నా ఎందు ప్రసరించినా కూడా నాలో మార్పు రాలేదమ్మా. నేను ఇలా ఉండిపోయాను, దీనుడనై ఉండిపోయాను. మనస్సు నిండా మలినాలే, మనస్సు నిండా సంసారమే. ఒక్కనాడు భగవంతుడి వైపుకు మనస్సు వెళ్ళటలేదమ్మా. ఇది శంకరాచార్యులు వారు అనవలసిన మాటే. శంకరులా ఈ స్థితి, శంకరులా దీనులు ఈ సమస్త జాతిని ఆసేతు హిమాచల పర్యంతం పాదచారి అయి పర్యటించి దీనులందరి దగ్గరికి వెళ్ళి, నువ్వు దీనుడవు కావురా, నువ్వు స్వయంగా శివుడవు అని చాటి చెప్పినటువంటి మహాపురుషుడు, అద్వైత భావన యందు రమించినటువంటి వారు, సాక్షాత్తుగా పార్వతీ పరమేశ్వరుల యొక్క స్వరూపమై భూమి మీద నడయాడినటువంటి మహాపురుషుడు, ఆఖరికి అవసరమైతే ఒక కాపాలికుడు వచ్చి తన శిరస్సు కావాలంటే తీసుకుపోమనగలిగినటువంటి గొప్ప ధృతి, జ్ఞాన సంపత్తి, ధైర్యము, చాటబుద్ధి కలిగినటువంటి ఆచార్య శేఖరులు శంకర భగవత్పాదులు అమ్మను ఉద్దేశించి దవీయాంసం దీనం స్నపయ కృపయా. అమ్మా, ఇలా నీ కంటి చూపు పడితే సరిపోదమ్మా. స్నపయ, నన్ను తడిపేయాలి నీ కంటి చూపుతో, అభిషేకం చేసేయాలి. కృపయా, అది ఎలా? కృపచేత. మామపి రుచే, మాం అపి, నన్ను కూడా. ఈ మాట శంకరులు అనొచ్చా? శంకరులంతటి వారు అమ్మా నన్ను కూడా అండమా? ఇందుకు మనం శంకరాచార్యుల వారి పాదములకు ఎన్ని మాటలు శిరస్సు తాటించి నమస్కరించినా వారి రుణం తీర్చుకోలేం. ఈ మాట శంకరులు అనకపోతే, ఈ శ్లోకాన్ని ఇవ్వకపోతే సంసారం మగ్నులమైన మనం అమ్మవారి యొక్క కటాక్షం మన ఎందు ప్రసరించాలని ఏమని చెప్పుకుంటాం, ఏమని ప్రార్థన చేస్తాం. ప్రార్థన చెయ్యడం కూడా చేత కానటువంటి స్థితిలో మనం ఉన్నామని, అంతగా సంసార మగ్నులమైపోయామని, మన్ని ఉద్ధరించడం కోసమని శంకరులు తనని అడ్డు పెట్టుకుని అమ్మవారిని ఉద్దేశించి మామపి శివే అంటారమ్మా, నన్ను కూడా. ఇప్పుడు ఈ శ్లోకం ఎవరు చదివినా ఏమవుతుంది? శంకరులకి అన్వయిస్తుందా, నాకు అన్వయిస్తుందా? నేను చెప్తున్నాను అనుకోండి ఈ శ్లోకాన్ని అమ్మవారి దగ్గర కూర్చుని, అమ్మా అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియత అంటూ, అమ్మా దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే అన్నాను అనుకోండి, ఆ శ్లోకం శంకరాచార్యుల వారికి వర్తిస్తుంది. ఎవరికి వర్తిస్తుంది? నాకు వర్తిస్తుంది. అయ్యయ్యో, వీళ్ళకి ప్రార్థన చెయ్యడం చేత కావట్లేదు, అందుకని వీళ్ళకి ప్రార్థన నేర్పాలి.
ఇది కూడా ఎవరిది అనుగ్రహం? అమ్మయే తన కడగంటి చూపుతో శంకరాచార్యుల వారి యందు భాషగా ప్రవేశించి ఈ బిడ్డలందరూ నా పాదముల వైపుకి తిరగకుండా లోకమునందు తిరుగుతున్నారు, వీళ్ళని నా వైపుకి తిప్పుకోవడానికి ఒక్క ప్రార్థన చేయించి నా తొడ మీద కూర్చోపెట్టుకోవాలి అని వీళ్ళని ఉద్ధరించాలని అమ్మ యొక్క ప్రేమ కనుక శంకరుల చేత ప్రార్థనా శ్లోకాన్ని ఆవిష్కరింపజేసింది. ఇది శంకరుల యొక్క వినయం. ఈ మాట అనడం ఎంత గొప్పతనమో చూడండి, ఎంత భక్తో చూడండి. అందులో మామపి శివే, అమ్మ నన్ను కూడా, తవీయంసం దీనం, అమ్మ నేను దీనున్నమ్మా, ఎక్కడో ఉండిపోయాను, నీ కడగంటి చూపు ఇలా పడితే నాకు సరిపోదమ్మా, నేను చేసిన పాపానికి స్నపయ కృపయా, తడిపేసేయాలి నీ దృష్టితోటి. ఆ దృష్టిపాతంతో నేను తడిసిపోయానా, ఆ రోజున ఉద్ధరింపబడతానమ్మా. ఇంటి మాట శంకరులు అండం ఎంత భక్తితో చెప్పారో చూడండి. అంతటి మహాజ్ఞాని శంకర భగవత్పాదులు భక్తితో మాట్లాడవలసి వస్తే అందరికన్నా కూడా నైత్యానుసంధానం చేసుకుని అందరికన్నా కిందకి దిగిపోతారు. శివానంద లహరిలో అంటారు, పశుమాం సర్వజ్ఞ ప్రహిత కృపయా పలయ విభో. తండ్రి నేను పశువుని, నువ్వో పశుపతివి, మన ఇద్దరి మధ్య ఈ సంబంధం చాలదా కాపాడటానికి, అందుకని నన్ను ఉద్ధరించు తండ్రి అంటారు. ఇది శంకరులు అనవలసిన మాట. మన కోసమని ఆ భక్తితో ఒక్కసారి ఆర్తితో పిలిచారా, ఆవిడ తడితో కూడినటువంటి కన్నుంది, దయతోటి తడిసిపోయినటువంటి కన్ను అమ్మవారిది. ఒక్కసారిలా చూసిందా చాలా ఉద్ధరింపబడిపోతాయి. ఆవిడ జ్ఞానం ఇచ్చేస్తుంది, ఎన్ని రకాలుగా ఇస్తుంది, అందరికి ఎన్ని రకాలుగా ఇచ్చిందో. ఒకరికి తాంబూలం నోట్లో పెట్టింది, ఒకరికి బీజాక్షరాలు రాసింది, ఒకరిని కేవలం చూసింది. ఎవరికి ఎన్ని రకాలుగా జ్ఞానం ఇచ్చిందో అమ్మ. ఒకరికి పాలిచ్చింది. శివజ్ఞానాన్ని ఇవ్వడానికి ఆ అమ్మ ఎన్ని రకాలుగా ప్రయత్నించిందో. కావలసిందేమిటి? భక్తితో ఒక్కసారి అమ్మా అనరా చాలు. అమ్మకి ఇంకొక పేరు ఉండదండి, అమ్మకుండే పేరు అమ్మే. అమ్మ దగ్గరికి వెళ్లి మీరు ఎంత గొప్ప పేరు పెట్టి పిలిచినా సరే, అమ్మ సాక్షాత్తుగా చీఫ్ సెక్రటరీ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవనివ్వండి, మీరు వెళ్ళి ఈవిడ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండి మా అమ్మగారు అని మీరంటే అమ్మ కొంచెం ముఖం దించుకుంటుంది. ఈవిడ మా అమ్మగారు, ఆవిడ ఆ పదవిలో ఉన్నారు, పదవిలో ఉండడం తక్కువ, నాకు అమ్మ అవడం నా ఘనం, ఇది నా అదృష్టం అని మీరు చెప్పుకున్న నాడు అమ్మ సంతోషిస్తుంది. అమ్మకుండే ఒకే ఒక లక్షణం ఏమిటి? అమ్మా అని పిలిస్తే చాలు లొంగిపోతుంది అమ్మ. అయ్యో ఇది ఇవ్వచ్చా, ఇది ఇవ్వకూడదా, ఇది కష్టమా, ఇది నిష్ఠూరమా, ఇది ఆలోచించదు అమ్మ. దీనికి మీకు నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఒకనాడు నేను ఒక స్నేహితుడితో కలిసి ఒకరింటికి వెళ్ళాను. మేమిద్దరం కలిసి ఒక పని మీద వెళ్ళాలి. వాళ్ళ అమ్మగారికి ఒక 70 ఏళ్ళు, చాలా పెద్ద ఆవిడ. అతను నా దగ్గర ఎప్పుడో మాట చెప్పేవాడు, ఆ మాట నేను ఇప్పటికీ మర్చిపోలేను. అతను అనేవాడు, కోటేశ్వరారు నేను మా అమ్మగారి పక్కన కూర్చుని, మా అమ్మగారికి 70 ఏళ్ళు వచ్చేసాయి కదా, బ్యాండేజీ గుడ్డ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి మా అమ్మగారి చర్మం, గాజు చర్మంలా అయిపోయింది, అదంతా ముడతలు పడిపోతే మా అమ్మ చెయ్యి, మా అమ్మకి ఏం అక్కర్లేదండి, ఒక్క 10 నిమిషాలు నేను వెళ్ళి పక్కన కూర్చునమ్మా అని ఏదైనా మాట్లాడితే చాలా ఆ రోజు ఆవిడ అన్ని ఔషధాలు తీసేసుకున్నట్టే, అంత తృప్తి అండి ఆవిడికి. అందుకని ఆలస్యమైన వెళ్ళి పక్కన కూర్చుని అమ్మ చేతిని ఇలా పట్టుకుని, ఎప్పుడు రోజు నేను అన్నేళ్ళు వచ్చిన అమ్మ చర్మాన్ని ఇలా పట్టుకుని, అమ్మ ఏమిటమ్మా నీ చర్మం ఇలా పట్టుకుంటే ఇలా సాగకుండా ఇలా ఉండిపోతుంది ఏమిటమ్మా అంటే, మా అమ్మ పక్కున నవ్వేదండి. చంటి పిల్లల్లా ఇప్పటికీ మా అమ్మ చర్మాన్ని ఇలా ముద్దలు ముద్దలుగా కొండలు కొండలుగా పెట్టి ఆడుకుంటూ ఉంటాను అని అమ్మ గురించి ఆర్తితో మాట్లాడేవాడు. ఒక రోజున అతను నేను కలిసి ఒక పని మీద వెళితే వాళ్ళ ఇంటికి వెళ్ళాం, అమ్మగారు ఉన్నారు ఇంట్లో. దురదృష్టవశాత్తు ఆ రోజున ఆయన భార్య వేరే పని మీద వెళ్ళింది. ఈవిడ పాపం ఏదో గ్యాస్ సిలిండర్ వస్తే గ్యాస్ సిలిండర్ తీసుకుని ఇంట్లో పెట్టించారట. పెట్టించి తలుపు వేసుకుందామని చెప్పి ఆ తలుపు సందులో వేళ్లు పెట్టి ఆవిడ నించున్నారు. దేనికో పెద్ద గాలి వచ్చి అపార్ట్మెంట్ లో గ్రౌండ్ ఫ్లోర్ ఏమో ఆ తలుపు వేసుకుంది. వేసుకోవడంలో వేళ్లు 4 వేళ్లు తెగిపోయాయి. సగం తెగిపోయి అక్కడ ఆడుకుంటున్న పిల్లలు చూసి అయ్యో అయ్యో మా అమ్మగారికి వేళ్లు తెగాయని చెప్పి ఆ రక్తం ఆగిపోవడం కోసమని ఏదో కాస్త పంచదారో ఏదో వేసి ఆ పైన గుడ్డ కట్టి పెట్టారు. అలాగే పెడితే ఎవరో వచ్చారా పై ఫ్లాట్స్ లో ఉంటున్న వాళ్ళు, ఏమంటే మేము తీసుకెడతాం హాస్పిటల్ కన్నారట అంటే, లేదండి మా అబ్బాయి వచ్చాక పెడతానులేండి ఏం పర్వాలేదు అని పాప ఆవిడ చెయ్యి అలాగే పెట్టి కూర్చుంది. మేమిద్దరం లోపలికి వెళ్ళాం, చూడనే లేదు. అతను అన్నాడు, అమ్మ తల పగిలిపోతోందమ్మా ఇవాళ ఎండకి, ఆఫీసులో కరెంట్ లేదు,
ఇతను నాకు చాలా ముఖ్యమైన స్నేహితుడు కోటేశ్వరరావు అని, ఆయన నేను వచ్చాం, అమ్మ ఒక్క 2 కప్పులు కాఫీ పెడుతూ అన్నాడు. ఈ సంగతి మాకు తెలియదు యథార్థంగా. ఆ తల్లి లోపలికి వెళ్ళి 2 కప్పులు కాఫీ పెట్టి ఈ చేతి మీద ఇలా పెట్టి పళ్ళెంలో 2 కప్పులు తెచ్చి ఇచ్చారు. ఇస్తే అదేంటమ్మా అలా పట్టుకొచ్చామే అన్నాడు అతను. అనే లోపల ఆడుకుంటున్న పిల్లలు పరిగెత్తుకొచ్చి అంకుల్ అంకుల్ మా అమ్మగారి వేళ్లు తలుపులో పడిపోయి తెగిపోయి మేము అందాక గుడ్డ కట్టాము అంకుల్ అన్నారు. అంటే అమ్మ వేళ్లు తెగిపోయాయా అని ఇలా చేయి పట్టుకున్నాడు. అబ్బా చేయి పట్టుకోకరా, ఈ చెయ్యి అంతా లాగేస్తోంది అన్నాడు. అమ్మా ఈ మాట చెప్పొద్దమ్మా, రాగానే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళదు కదా, ఇలాంటి చేత్తో కాఫీ ఎలా పెట్టావమ్మా అన్నాడు అతను. ఒరే నువ్వు ఇంటికి వచ్చి నాకు చాలా తలకాయ నొప్పిగా ఉందమ్మా, ఇవాళ ఆఫీసులో కరెంట్ లేదు, ఒక్క కప్పు కాఫీ ఇయ్యమ్మా అని అడిగావురా. ఈ భార్య ఉంటే నీకు ఇస్తుంది, ఇన్నాళ్ళకి కదా నన్ను అడిగావు. అడిగితే దిక్కుమాలిన వేళ్లు తెగాయని నీకు కాఫీ ఇవ్వకుండా నా వేళ్లు తెగాయని హాస్పిటల్కి తీసుకెళ్ళమని అడగనా, అందుకని కాఫీ పెట్టాను రా. ఏమిచ్చి రుణం తీర్చుకుంటారండి మీరు అమ్మకి? ఇది అమ్మతనం అంటే, ఇది సౌందర్యం అంటే. శంకరులు చెప్పే సౌందర్యం బాహ్య సౌందర్యము కాదు, అమ్మ యొక్క అంతఃసౌందర్యం గురించి మాట్లాడుతున్నారు శంకరాచార్యుల వారు. ఇది దరదలిత నీలోత్పల రుచ, ఆ కన్నులలో వచ్చే కాంతికి చల్లదనం తప్ప వేడి తెలియదు అమ్మ కళ్ళకి. ఆ అమ్మ పాదాల దగ్గర కూర్చుని అమ్మా అన్నారనుకోండి పొంగిపోతుందంటే. అంత వ్యాసుడు, అన్ని పురాణాలు ఇచ్చినవాడు, అంత వేద విభాగం చేసినవాడు, విష్ణు సహస్రం ఇచ్చినవాడు, ఇన్ని భగవద్గీతని రచించినవాడు, ఇన్ని చేశాడే. ఆయన లలితా సహస్రం చెప్పవలసి వస్తే ఇంకో మాట చెప్పలేరా? శ్రీమాత అమ్మా అంతే. అమ్మ అమ్మే, అమ్మకి అమ్మతనమే అందము, అమ్మయే సౌందర్యము. ప్రపంచంలో అమ్మని మించిన సౌందర్యము వేరొకటి లేదు, ఉండము. అందుకని ఇది అమ్మా నీ చూపు, ఇది నీ చల్లతనం, ఇది నీ కారుణ్యం. అందుకని నేను ఎటువంటి వాడిని నీకు అనవసరం. కుపుత్రోజాయే తత్తచిదపి కుమాతాన భవతి. దౌర్భాగ్యుడైన కొడుకుండొచ్చు, అమ్మకి అన్నం పెట్టని వాడవచ్చు, అమ్మకి రూపాయి ఇవ్వని వాడవచ్చు, అమ్మ ప్రాణం పోతోందంటే ఆసుపత్రికి తీసుకెళ్ళని వాడవచ్చు. కానీ ఆ కొడుక్కి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో పెట్టారని తెలిస్తే అమ్మ నాకొక్కనాడు వాడు చూడలేదు నేను రానంటుందా అమ్మ? పరుగు పరుగున వచ్చి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అద్దంలోంచి చూసి మకరితోడపో రుమతంగ విభుని ఒకరిని దించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండె కుంజరీ యూధంబు మగలు తగులు కారెమగువలకును. మిగిలిన వాళ్ళు గట్టెక్కి చూస్తారు. భార్యకి బ్రహ్మముడుంది కాబట్టి చూస్తుంది. అమ్మ ఒక్కతే తలుపు అద్దంలోంచి చూసి నాన్న ఇలా నేను బతకడం కన్నా నా ఆయుర్దాయం నువ్వు పోసుకు బతకరా అని ఏడుస్తుంది. ఇంత త్యాగం చెయ్యగలిగింది అమ్మ ఒక్కతే. అమ్మ కొడుకులోని గుణదోషములను అమ్మ చూడడం అన్నది అమ్మ యొక్క జీవితంలో ఉండదు. ఇది అమ్మతనం, ఇది సౌందర్యం, ఇది రక్షణ జాతికి. అందుకని అమ్మ ఇది నీ కంటిలో ఉన్న నీలికలువ కాంతి. అందుకని నేను ఏమని చెప్పనమ్మా, నాకేమి యోగ్యత ఉందని ఆ కాంతి నా ఎంతో ప్రసరించాలని చెప్పను. పాతాటి పాండురంగారావు గారు దిక్సూచి అని వ్యాసాలు రాసేవారు. అందులో నేను ఇప్పటికి మర్చిపోలేను. నేను ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో ఒకసారి తీసి చదివితే అందులో ఆయన రాశారు, హీ హూ సేస్ థ్యాంక్స్ టు హిస్ వైఫ్ అండ్ మదర్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫూల్ ఇన్ మై వ్యూ అని రాశారు. అమ్మకి భార్యకి థ్యాంక్స్ చెప్పిన వాడు నా దృష్టిలో పెద్ద మూర్ఖుడు. మీరు ఎన్ని మాటలు థ్యాంక్స్ చెప్తే అమ్మ రుణం తీర్చుకుంటారు. అమ్మకి థ్యాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేవు నువ్వు. అమ్మ పక్కన కూర్చుని 4 మాటలు మాట్లాడు. అమ్మా నీ చేత్తో పెట్టిన పప్పు అన్నం ఎంత రుచమ్మా అను. అమ్మా నువ్వు నా చిన్నతనంలో అమ్మ నువ్వు వేయించిన చెగోడీలు రుచి రాదమ్మా ఇంకా అని నువ్వు చెగోడీలు తింటూ అను. ఆవిడ వండి పెట్టలేకపోవచ్చు. 80 ఏళ్ల వయస్సులో కళ్ళు కనపడనప్పుడు ఆవిడ గ్యాస్ పొయ్యి దగ్గరికి వచ్చి నేను 4 చెగోడీలు వేస్తానే పిల్లాడికి అంటుంది. ఏం వేయగలదా? తను చెయ్యగలదా? తనకి శక్తి ఉందా? చూసుకోదు. కొడుకు తృప్తి పడాలంతే. ఇది అమ్మతనం, ఇది సౌందర్యం. కొడుకుని ఉద్ధరించడంలో అమ్మ ప్రేమ తప్ప నీ యోగ్యత అయోగ్యతలు గొప్పవి కావు. నువ్వు చెప్పలేవు వాటిని. ఇది నేర్పారు జాతికి శంకరులు. ఆవిడ పరాశక్తి స్వరూపం, ఆవిడ అంబ, ఆవిడ సాక్షాత్తు శివశక్తి. వాళ్ళిద్దరికీ భేదం లేదు. ఆవిడ తలుచుకుందా నిన్ను మాయగా తిప్పుతుంది ప్రపంచంలో. ఆవిడ పాదముల వంక తిరిగావా ఆవిడ తెరపైకెత్తేస్తుంది, నిన్ను శివుడిలోకి కలుపుతుంది. కలపడానికి నీకున్న యోగ్యత ఏమిటి? నాకు ఇది ఉంది అని అనకు. నాకు ఇంత తెలుసు అన్నావా నువ్వు భ్రష్టుడవు. ఆ మాట నాకు అమ్మ దగ్గర ఏమంటావు? భక్తితో నిలబడంటే ఈ భక్తి నీకు అలవాటైందా నిన్ను ధరిస్తుంది. ఇదే శంకరులు అంటారు శివానంద లహరిలో. నువ్వెవరివైతే నాకేమిటయ్యా,
వటుర్వాగేహి వాజిసిరిపి జటీవా తదితరో నరో వాయ కశ్చిద్భవతు భవకించేన భవతి యదీయం మృత్పద్మం యది భవతదీనం పశుపతే తదీయత్వం శంభో భవతి భవభారం చ వహసి. నువ్వు ఎవరికైతే ఎవరికి కావాలి? ఇది శంకరాచార్యుల వారి ప్రశ్న. వటుర్వా, నేను ఉపనయనం చేసుకున్నాను, ఎవరికి ఎక్కువ? వటుర్వా ఎతిరపి జటీవా, నేను యతిని, ఎవరికి ఎక్కువ? నేను జనలు పెంచుకున్నాను, ఎవరికి గొప్ప? నేను గృహస్థాశ్రమంలో ఉన్నాను, ఏమిటి గొప్ప? ఇవి కాదు కావలసింది. ఇది కావాలి శంకరుడికి. యదీయం మృత్పద్మం యది భవదధీనం పశుపతే. ఒక్కసారి మీరు మీ మనస్సు అనేటటువంటి పుష్పాన్ని తీసి శంకరుడి పాదముల దగ్గర పెట్టారా, ఆయన మీ వెంట పరిగెడతాడు. నందనార్ కోసం అని వచ్చి పొలంలో నీళ్లు తోడలా, పార్వతీదేవి నీళ్లు పొలంలో పొయ్యలా, నందికేశ్వరుడు వచ్చి విత్తనాలు చల్లలా, చండీశ్వరుడు వచ్చి మూటలు కట్టలా, భగవంతుడు పరుగు పరుగునొస్తాడు. ఈ మాట నమ్మరేమోనని భక్తితో పిలిచావా, ఆయన పరిగెత్తుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. చెప్పడం కోసం శంకరులు వెంటనే ఉదాహరణ చూపిస్తారు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే కించిద్భక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే. ఆ తిన్నడికి ఏం తెలుసు? ఆయన ఆ శివలింగానికి అభిషేకం చేయాలనుకున్నాడు. పరమశివుడికి ఆకలి తీరడానికి ఇంత పదార్థం పెట్టాలనుకున్నాడు. గబగబా నీటి దగ్గరికి వెళ్ళాడు. ఆ నీటిని అప్పటికే శంకరుడికి పెట్టడం కోసమని బాగా కాలి రుచికరంగా ఉన్నటువంటి పంది యొక్క శరీరంలో ఉన్న మాంసఖండాన్ని ఎంచుకోవడం కోసమని 4 మాంసం ముక్కలు కొరికి చూసి తన లాలాజనంతో కూడినటువంటి ఎంగిలైన మాంసం ముక్కను ఒక దాన్ని ఎడం చేత్తో పట్టుకున్నాడు, ధనస్సు పట్టుకున్నాడు. ఇంకా పట్టుకోవడానికి ఒక చిన్న పాత్ర కూడా నీళ్లతో పట్టుకోవడానికి ఉన్నవి 2 చేతులు 2 ఉన్నాయి. అందుకని ఏం చేశాడు? శివుడికి అభిషేకం చేయాలో తెలిసింది. ఆయన స్నానం చేస్తే కానీ ఏమి తిండమో అనుమానం. అందుకని ఆ ఏటిలో ఉన్న నీటిని పుక్కిట పట్టాడు. పుక్కిట పట్టి శివలింగం దగ్గరికి వెళ్ళాడు. ముందు రోజు పూజ చేసినటువంటి పువ్వులు కనబడ్డాయి. ఆ పువ్వులు తీయాలి. శివాలయంలో శివలింగం మీద ముందు రోజు అర్చన చేసినటువంటి పుష్పములను తీయడం కోసమని చాలా మెత్తటి బ్రష్ ని కూర్చా అన్నదాన్ని వాడతారు. అది తీయడం కోసమని ఏది పెట్టి తీయాలో తెలియలేదు. ఇప్పటి వరకు అరణ్యంలో ఉన్నటువంటి జంతువుల యొక్క మలమూత్రములను తొక్కి వచ్చినటువంటి తన పాదరక్ష చేత్తో తీసి ఆ పాదరక్షతో ఆ చెప్పుతో శివలింగం మీద నిర్మాల్యాన్ని తీశాడు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే. అభిషేకం చెయ్యాలి. ఏం చెప్తారు? రుద్రాధ్యాయం వచ్చా? అనుదాత్త స్వరాలతో పలకడం వచ్చా? తన నోటితో చెక్కినటువంటి ఎంగిలి నీటిని భూమిశాడు శివలింగం మీద. అభిషేకంగానే పరమాత్మ భావించారు. భక్తి ఆయనకి ప్రధానం. ఆ భక్తి లేనప్పుడు రమణులు అంటారు, 1,000 సార్లు నీ ఒళ్ళు గిల్లుకున్నా ఒకటే, 1,000 బిల్వార్చనని మారేడు చెట్టుని గిల్లినా ఒకటే అంటారు. అందుకని అదిగో అలా తీసుకొచ్చాడు. కండూషాంబు నిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతి కించిత్ భక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయతి. తను ఎంగిలి చేసి ఉమ్మితో కూడి తెచ్చినటువంటి ఒక మాంసపు ముక్కను అక్కడ పెట్టి శంకరా తినన్నాడు. శంకరుడు తీసుకుని తిన్నాడు. భక్తి కిం నకరోత్సహో వనచరో భక్త్యావతంసాయకే. భక్తికి ఎంత లొంగిపోయావయ్యా? ఈ మాట విని ధూర్జటైతే గుండెలు బాధేసుకున్నాడు కాళహస్తీశ్వర శతకంలో. ఏమయ్యా, ఎంగిలి మాంసం ముక్క తినేశావా? నీకు మాంసము వాంఛయ్యేవి కరువా? నీ చేత లేడుండగా జోకైనట్టి కుఠారముండ అనలజ్యోతుండ నీరుండగా బాటంబొప్ప ఘటించు పునకన్ భక్షింపక బోయిచే ఇంగిలి మాంసం ఎట్లు చేకొంటివి శివ అని అడిగారు. ఎందుకని? శివానికంత కరువా మాంసం? మనం ఎవరన్నా పిల్లాన్ని ఎవరైనా తెలుసున్న వాళ్ళు ఇంటికి తీసుకెళ్తే వాళ్ళు పెట్టిన 2 కాజాలు తినేసి ఇంకా పెట్టండి ఇంకా పెట్టండి ఇంకా పెట్టండి అని ఏడిస్తే ఇంట్లో ఉన్న కాజాలన్నీ పెట్టేసినా కూడా తినేసి అన్ని కాజాలు అయిపోయినా కూడా వాడు ఏడుస్తుంటే వాళ్ళు వచ్చి అయ్యో బాబు ఏడవకు మాకు తెలియదు, నువ్వు వచ్చేప్పుడు ఇంకోసారి 2 కేజీల కాజాలు ఈసారి కొనొచ్చుతాం అని చెప్తే సిగ్గుబడి మనం ఇంటికి పిల్లాన్ని తీసుకొచ్చి అంటాం, ఎరా నీకు కరువా, ఇట్లా కాజాల కోసం అలా ఏడిచేవక్కరా అంటాం. అలా ధూర్జటి అన్నాడు పరమశివుణ్ణి, నీకు మాంసము వాంఛయేని కరువా? నీ చేత లేడుండగా జోకైనట్టి కుఠారముండ అనలజ్యోతుండ నీరుండగా ఏమయ్యా నీకంత కరువా మాంసం ముక్క తినాలని? అంత కరువైతే ధవలవపుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయ పరశు పాణిం చారు చంద్రార్థమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి. ఒక చేత్తో మృగాన్ని పట్టుకున్నావు కదా జింకని, ఒక చేత్తో పరశువు పట్టుకున్నావు కదా, ఏం లేచి వెళ్ళాలా? వంట చేసుకోవాలా?
ఈ చేత్తో ఉన్న గొడ్డని పెట్టి ఈ చేతిలో ఉన్న మృగాన్ని ఒక్క దెబ్బ కొట్టి ఓ మాంసం ముక్కోడి తీసి చేతిలో బ్రహ్మగారి పుర్రి ఉంది అందులో బారేసుకుని ఈ పైన రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబకు పొగ్గుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగులు తల్పుచు జంఘలించు తన ఓ భాగము నుండి దారం గంగమ్మను దర్శితే శిరమునం రంజిల్లుతుంది శంకర అని గంగని పెట్టావు కదా ఆ రోజున ఆ గంగమ్మ ఉంది కదా ఆ గంగ తీసి బ్రహ్మకపాలంలో పోసుకుని ఇక్కడే ఉంది కదా అగ్నిహోత్రం మూడో కన్ను దీని మీద ఉడకేసుకుని నోట్లో వేసుకోలేవు ఎంగిలి మాంసం తింటావా అని అడిగాడు ధూర్జటి. అంటే ఏడు నిజంగా శివుణ్ణి నిందించాడనే నిందాస్తుతి స్వామి శంకర ఇంతగా లొంగిపోతావా భక్తికి అని గుండెలు బాదుకున్నాడు ధూర్జటంతటి మహాభక్తుడు. అందుకని శంకరులు అంటారు శివానంద లహరిలో స్వామి నాకేం కావాలి నరత్వం దేవత్వం నగవర మృగత్వం వశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్తత్ పాదాబ్జ స్మరణ పరమానంద లహరి విహారాసక్తం చేద్రూదయమిహకింతే నవపుష. తండ్రి శరీరం నేను చేసిన కర్మను అనుసరించి వస్తుంది, నాకు బెంగలేదు. నేను ఏనుగవని సింహాన్నవని పావునవని పుట్టనవని చెట్టునవని గట్టునవని నదినవని సముద్రాన్నవని కొండనవని ఏదవని నాకు మాత్రం సర్వకాలములయందు నీ పాదములను పట్టి పూజ చేసి చింతించేటటువంటి భాగ్యము కలిగితే చాలు శంకర, నాకు శరీరం గురించి బెంగలేదన్నారు. శంకరులంతటి వారు భక్తిని ఎలా మనం నేర్చుకోవాలో లోపల ఎలా మనస్సులో నిలబెట్టుకోవాలో నేర్పారే. అంతటి మహానుభావుడు కనుక ఇవాళ భక్తితో అమ్మవారి పాదముల దగ్గరికి వెళ్ళి నీకున్నది అని చెప్పుకోవడానికి నీకేమున్నదని చెప్పుకుంటావురా అమ్మ కటాక్షం అడగడానికి? నీకున్నదని చెప్పకు అమ్మ దగ్గరికి వెళ్ళి. ఉన్నది 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 అంటూ చెడిపోతున్నావు. నాకున్నది అనకు. ఏమంటావు? స్నపయ కృపయ మమపి శివే. మనకేముందమ్మా? అనేనాయం ధన్యో భవతి నచతే హనిరియత. అమ్మా దీనం, నేను చాలా దీనుండమ్మా, నాకేం తెలియదు. నీ కడగంటి చూపు ప్రసరించినా బాగుపడని వాణ్ణి, అంతటి నీచుణ్ణి, అంతగా సంసారము లోపల నిండిపోయిన వాణ్ణి. అందుకని అమ్మా నన్ను ఉద్ధరించమ్మా, నన్ను ఉద్ధరించడం నీ వల్లే అవుతుందమ్మా అంటే శంకరులు తానే లోపల ఒక ప్రశ్న వేస్తున్నారు. మనకి వెంటనే అనుమానం వస్తుంది కదా. మనలోకి శంకరాచార్యుల వారు పరకాయ ప్రవేశం చేసేస్తారు. ఒకవేళ మీరు ఇలా అడిగారనుకోండి అమ్మవారిని, అమ్మవారు చూసి ఏమో కోటేశ్వరరావు నీకు నా దృష్టి పడాలని అడుగుతున్నావు కదా, స్నపయ కృపయా మమపి శివే అంటున్నావు కదా, నా కడగంటి చూపు పడినా నువ్వు ఉద్ధరింపబడలేదని చెప్పుకుంటున్నావు కదా, మరి నేను ఎందుకు నీ మీద అంతగా దృష్టిపాతాన్ని వర్షించాలి అని అడుగుతావేమో అమ్మా. నేను దానికి కూడా జవాబు చెప్తున్నాను. అలా పైగా నువ్వు ఇంత పాపినంటున్నావు కదా, నేను ఇంత లోకాన్ని కరగంటి చూపుతో చూసినంత మాత్రం చేత ఉద్ధరింపబడినట్టు ఇంత జగత్తు భావిస్తూ ఉంటే నువ్వు ఒక్కడవు దీనుడనంటున్నావు. నేను నీయందు అంత దృష్టిని వర్షిస్తే ఒకవేళ ఇంత పాపిని చూడ్డం చేత నాకేం ఇబ్బంది రాదు కదా అనుకుంటున్నావేమో అమ్మా. అనేనాయం ధన్యో భవతి నచతే హానిరియత. అమ్మా అలా నా వంక నువ్వు చూడడం వల్ల నేను ఇంత పాపిష్టివాణ్ణైనా నీకేమీ ఇబ్బంది ఉండదమ్మా. ఎందుకుండదు? నీ కన్ను చంద్రుడు లాంటిది. అమ్మవారు ఒక కన్ను చంద్రుడు, ఒక కన్ను సూర్యుడు కదా. అందుకని ఆయన అంటారు వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర. అమ్మా నీ కడగంటి చూపు ఎలా పడాలి నా మీద, ఎంత వర్షించి నన్ను ఎలా తెలపాలి. చంద్రుడు తన కిరణములను ప్రసరిస్తాడు. పెద్ద రాసమహల్లో ఉన్నటువంటి చంద్రకాంతిలతో నిర్మించబడినటువంటి వేదిక మీద కూడా అదే చంద్రకిరణములను వేస్తాడు. అలాగే ఎక్కడో అరణ్యంలో ఉండిపోయినటువంటి రక్కసి ముళ్ళ దుబ్బుల మీద కూడా అదే చంద్రకిరణాలని ప్రసరిస్తాడు. అలాగే ఎక్కడో కొండలలో, బండలలో, శిలలలో, రాళ్లలో, దుబ్బులలో ఎవ్వరూ అనుభవించినటువంటి చోట రుద్రభూమిలో కూడా చంద్రకిరణాలు సమానంగా పడతాయి. అలా పడినప్పుడు అయ్యో నేను ఈ చంద్రకిరణాలను ఇలా ప్రసరించాను, నా పేరు పెట్టుకున్న చంద్రకాంత శిలలు ఈ శిలల మీద ఎక్కువ కిరణాలు వేద్దాం అని చంద్రుడు ఎప్పుడైనా అనుకున్నాడా అమ్మా? చంద్ర సంబంధం అని చంద్రకాంత శిలల మీద ఎక్కువ, లేకపోతే అదిగో ఆ రక్కసి ముళ్ళ దుబ్బుల మీద తక్కువ, శిలలతో నిర్మింపబడిన ప్రాకారాల మీద కొంచెం తక్కువ, తన కాంతి కిరణములకు నెప్పెడుతుందేమో అని కొంచెం తక్కువ, ఇలా ప్రసరించట్లేదు కదమ్మా. సమానంగా ప్రసరించడం చంద్రుడికి ధర్మం. అలా ప్రసరిస్తే చంద్రకిరణాలకు ఏమైనా హాని వచ్చిందా? ముళ్ల పొద మీద పడ్డాయి కిరణాలు, ఆ ముళ్ళు కిరణాలకు ఏమైనా గుచ్చుకున్నాయా? చంద్రుడి కంటిలో గుచ్చుకున్నాయా? చంద్రుడికి ఏమైనా బాధ పెట్టిందా? ఏమీ బాధ పెట్టలేదు. ఏ బాధ పెట్టకపోయినా
నిండు పున్నమి నాడు అరుణాచల గిరి ప్రదక్షిణం చేస్తుంటే రాత్రి ఆ పున్నమి కిరణాలు చంద్రుల్లోంచి అరుణాచలం కొండ మీద పడుతుంటే ఆ పంచశిఖరాల్ని దర్శనం చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి దుబ్బులు మొక్కలు రాళ్లు అన్నీ కూడా పంచాక్షరి మహామంత్రం చేస్తూ తమలో తాము రమించిపోతున్నటువంటి మహర్షులలా దర్శనమిస్తుంటే ఎంత అందంగా ఉంటుందో అలా అమ్మా నీ కంటి చూపు నా మీద వచ్చి స్నపయ కృపయ నన్ను అభిషేకించేస్తే నా పాపములను కడిగేస్తే నీకు వచ్చే దోషం ఏమీ ఉండదమ్మా అంటారు శంకరాచార్యులు వారు. అమ్మ ఒకవేళ ఈ ప్రశ్న అడుగుతుందేమోనని అమ్మ అడుగుతుందా అలాగా? అమ్మ అడగదు. అడగకపోయినా ఎందుకు ఈ మాట శంకరులు అంటాం? ఏమో మనకు అనుమానం వస్తుందేమో. ఏమండి, అనుమానం ముందు, తరువాత మనం ఉపాసన కదా. ఏది చెప్పినా ముందు అనుమానం. ఏమండి, రోజు దీపం పెట్టుకోండి ఇంట్లో చాలు అంటే, ఏమండి దీపం అగరపుల్లతో పెట్టచ్చా, లేకపోతే అగ్గిపుల్ల వెలిగించాలా, రెండొత్తులు ఉండాలా, ఒకొత్తు ఉండాలా, కొబ్బరి నూనె వేయాలా, నెయ్యి వేయాలా, ముందు నెయ్యి కరగాల, ఒత్తి వెలగాల, ఓ వేళ ఒత్తి ఆడిపోతే కొంపలు అడిపోతాయా? ఇన్నే మనకు అన్ని అనుమానాలే కదా. అందుకని ఏమండి మరి మీరేమో రోజు ఈ శ్లోకం చదువుకోవడానికే శంకరులు ఇచ్చారంటున్నారు. మరి ఆ శ్లోకంలోనేమో శంకరాచార్యులు వారు దీనం అన్నారు. అక్కడి వరకు నేను అంగీకరిస్తాను అనుకోండి. తెరసాట్న నేను దీనుణ్ణే, నిజమే నేను సంసారం అగ్నుణ్ణే. ఇవాళ అమ్మవారిని శ్లోకం చదువుదామంటే ఇంతటి దౌర్భాగ్యుణ్ణి, అమ్మ నా మీద కిరణాలు ప్రసరిస్తుందా, నన్ను చూస్తుందా దయతో అని బెంగ పెట్టుకుంటావేమోనని చంద్రుడితో పోల్చి, ఎందుకని అమ్మకు ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు. మొన్నటి రోజున చెప్పానే, అమ్మ కన్యములు కూడా ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు. అమ్మ పోషించకపోతే, అమ్మ దయతో చూడకపోతే ఎవరు చూస్తారండి? ఒక కథ చెప్తారు. ప్రియురాలు నీ తల్లి గుండె పట్టాలా అని అడిగితే నిద్రపోతున్నటువంటి తల్లి గుండె కోసేశాడు. వాడు కోసేసి ప్రియురాలికి ఇద్దామని అమ్మ గుండెకాయ ఎట్టుకుని పరిగెత్తుకుంటూ వెడుతున్నాడు ప్రియురాలి దగ్గరికి. గడప తన్నుకు పడిపోయాడు. చేతిలోంచి అమ్మ గుండె జారి పక్కన పడిపోయింది. ఆ అమ్మ గుండె లబ్డబ్బని కొట్టుకుంటూ కోసేసి బయటికి తీసేసిన గుండె కింద పడిపోతే, దుర్మార్గుడా కోసేశామని లేదుట, నాన్న దెబ్బ తగిలిందా అందుక. ఇదిరా అమ్మ దయ, ఇది దరదలిత నీలోత్పల రుచా. చంద్రశేఖర పరమాచార్యులు వారు ఒకసారి కంచిపీఠంలో తమిళంలో ప్రసంగం చేశారు. ప్రసంగం చేస్తే దాన్ని భవన్స్ వాళ్ళు ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేశారు. అందులో ఎక్కడో ఒకసారి ఒక ప్రస్తావన చేస్తూ ఆయన ఈ మాట వాడారు. అందులో శంకరాచార్యులు వారు ఆ శ్లోకంలో వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకరః అండంలో శంకరాచార్యుల వారి దృష్టిలో ఆ శ్లోకమున వలన వచ్చేటటువంటి ఫలము రహస్యముగా దాచారు అన్నారు. ఏమిటిది రహస్యం? ఇంద్రుడి యొక్క కిరణములు అన్నిటి మీద పడతాయని చెప్పేటప్పుడు వనేవా హర్మ్యేవా, అరణ్యాన్ని సౌధాన్ని రెండింటినే ఎందుకు ఎంచుకున్నారు మేడని? మూకుడు కూడా పంచశతిలో రాసేటప్పుడు ఈ రెండు మాటలే వాడాడు. వనేవా హర్మ్యేవా, ఈ రెండింటినీ మార్చి వనమునకు విపినమన్నాడు, హర్మ్యమునకేదో సౌధం అన్నాడంతే తప్ప ఆ రెండు మాటలే వాడాడు. ఈ రెండు మాటలే వాడడం వెనకాతల ఉండేటటువంటి రహస్యాన్ని పరమాచార్యుల వారు ధ్యానం చేసి ఈ శ్లోకాన్ని ప్రతిరోజు అమ్మవారి పాదాల దగ్గర చెప్పుకుంటే ఒక గొప్ప ఫలితం వస్తుందని ఆవిష్కరించారు. ఏమిటో తెలిసాటండి? వనేవా హర్మ్యేవా అంటే ఆయన అన్నారు, మనం అడవికి వెళ్ళాం. ఎందుకు వెళ్ళాం? ఎవరైనా ఊళ్ళో ఇల్లు కట్టుకుంటారు కానీ, కోటేశ్వరరావు మీకు దండకారణ్యంలో 500 గజాల స్థలం బ్రహ్మాండమైంది ఏర్పాటు చేశామండి, మీకు పాలరాతి మేడ కడతాం అక్కడ, అందులో ఉంటారా అని అడిగారు అనుకోండి. బాబు 150 రూపాయలు ఇచ్చి పూరిపాకలా ఉంటాను కానీ దండకారణ్యంలో నేనెందుకు ఉంటానండి అంటాడు. సుందరకాండలో వాల్మీకి మహర్షి చాలా అందంగా మాట్లాడతారులేండి. అందులో మాట్లాడుతూ ఆయన అంటారు, సంకల్ప వృక్ష ప్రతిమో వసంత యువమూర్తిమా అన్నారు, శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకర అన్నారు. రావణాసురుడు అన్ని ఆహారాలు వేసుకుని అమ్మవారి దగ్గరికి వస్తే చూడ్డానికి ఎలా ఉన్నట్ట? ఇన్ని హారాలు వేసుకున్న శ్మశానంలో కట్టినటువంటి భవంతిలో ఉన్నట్టు వాడు. ఎవడుంటాడు అందులోకి వెళ్ళి? వీడి దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకని? వాడి దగ్గరికి వెళ్ళాలంటే వాడంత భయంకరమైనటువంటి మనిషి. అలా ఎవరైనా అరణ్యంలో ఉంటారా? వనమునందు ఉండరు. ఎందుకుండరు? వనం అంటే భయం కనుక. అక్కడ మన శరీరమును కబళించేటటువంటివి ఉంటాయనేటటువంటి భయం. శరీరమునందు ప్రీతి చేత అక్కడ క్రూర మృగాలుంటాయి, ఏదో తేళ్లుంటాయి, జర్రీలుంటాయి, పావులుంటాయి. అబ్బో అడవిలో ఎక్కడుంటామండి. అందుకే సాధారణంగా నానుడు ఏమనొస్తుంది, ఆయన ఎక్కడ కట్టాడో తెలిసండి ఇల్లు, కాకినాడలో ఉన్నాను అంటారు కానీ అడవిలో కట్టాడు ఇల్లు తీసుకెళ్లి అంటారు. అడవిలో కట్టాడంటే ఏంటి?
పాప ఆయన స్థలాలు కొనుక్కోలేక ఊళ్ళో ఎక్కడో ఊరు చివరి ఎక్కడో లేఅవుట్ చేస్తే అందులో ఒక్కడో ముందు కట్టుకుని హెచ్బిఏ కొంచెం కలిసి వస్తుందని కాస్త రిటైర్ అయిపోయే లోపల ఇన్స్టాల్మెంట్ తక్కువ పడుతుందని అక్కడ కట్టుకున్నాడు ఇల్లు. అడవిలో కట్టాడంటారు. అందుకని అడవి అంటే ఏమిటి? అడవి భయమునకు సూచన. సంసారుల యొక్క దృష్టిలో శ్లోకం ఎవరి దృష్టితో రాశారు? సంసార మగ్నుడైన వాడు అమ్మ యొక్క దృష్టిని అపేక్షించడానికి, అమ్మవారి యొక్క దృష్టి తన మీద పడాలని అడగడం ఎలాగో మనకి చేత కాదని మన చేత చెప్పించడానికి మామపి శివే అని వాడి శంకరులు భిక్ష పెడితే ఆ శ్లోకాన్ని దానికి ఫలమేమిటి రావాలి? వనేవా ఆ భయాన్ని ఇప్పటి వరకు ఉన్నటువంటి భయం ఏదుందో ఆ భయమునకంతటికీ కారణం ఏమిటి? శరీరమునందు అపారమైన తాదాత్మ్యత. ఇందాక వారు అన్నారే ప్రపంచములో రెండున్నాయి అనేటటువంటి అజ్ఞానము. ఈ అజ్ఞానము పోయిందా? హర్మ్యేవా. ఒకసారి అజ్ఞానం పోయిందనుకోండి, పోతే ఏమవుతుంది? అలా కాకుండా సంసారమగ్నుడై హర్మ్యములో ఉన్నటువంటి వాడికి కేవలము కోరిక చేత సుఖము దుఃఖము. అందుకే అమ్మవారి చేతిలో పట్టుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఆ రాగస్వరూప పాశాధ్యాక్రోధాకార అంకుశోజ్వల మనో రూపేక్షుకోదండ పంచతన్మాత్రసాయక ఆ నాలుగే పట్టుకుంటుంది ఎక్కడ పట్టుకున్నా. ఎవరికి జ్ఞానం కలిగినటువంటి వారికి అమ్మ దర్శనం ఇవ్వనివ్వండి, ఆ నాలుగిటితోటే దర్శనం ఇస్తుంది. మొన్న చెప్పా ఈ 4 మన్మధుడి చేతిలోకి వెళ్ళాయా పతనావస్థకి తీసుకెళ్తాడు, ఈ 4 అమ్మవారి చేతిలోకి వచ్చాయా జ్ఞానం వైపుకి తీసుకెళ్లిపోతుంది. ఎవరికి దర్శనం అవనివ్వండి అమ్మవారిని, ఇదే చెప్తారు శ్లోకం. కాళిదాసు గారికి అమ్మవారి దర్శనం ఇచ్చింది. వెంటనే వారు ఏమన్నారు? మాణిక్య వీణాం ఉపలాలయంతి మదాలసాం మంజుల వగ్విలాసాం మహేంద్ర నీలజ్యుతి కోమలాంగి మతంగ కన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుశోన్నతే కుంకుమరాగశోణి పుండ్రేక్షుపాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాత. ఆ 4 ఆ 4 ఆయుధాలతోనే కనబడుతుంది. ఎందుకని? రాగాన్ని ద్వేషాన్ని తీసి మనస్సుని లయం చేసి తన పాదముల వైపుకి తిప్పుకుని శివజ్ఞానమిచ్చి శివునిలో కలుపుతోంది కనుక ఇది అమ్మవారి యొక్క దయ. అందుకని ఒకసారి జ్ఞానం వచ్చిందా వాడు హర్మ్యములో, అంతకుముందు హర్మ్యంలో ఉండడం సంసారంలో ఉండడం, ఇప్పుడు వాడు హర్మ్యములో ఉన్నా అమ్మవారి అనుగ్రహం కలిగిందా, భక్తి చేత జ్ఞానం వచ్చిందా, వాడు హర్మ్యములో ఉన్నా వనములో ఉన్నా వాడు నిర్భయమైనటువంటి స్థితిని పొందుతాడు. నిర్భయమైనటువంటి స్థితిని పొందడమే అద్వైతమైనటువంటి స్థితిలోకి ప్రవేశించడం. అందుకని అలా ప్రవేశపెట్టగలిగినటువంటి స్థితి భక్తితో నువ్వు కూర్చొని ప్రార్థన చేస్తే అనభక్తి చేత ప్రీతి చెందిన అమ్మవారు యోగ్యతాయోగ్యతలను విచారించక నిర్హేతుకమైన కృపని జ్ఞానముగా వర్షిస్తే ఆనాడు నువ్వు ఆ స్థితిని పొంది అద్వైతానుభూతిని పొంది ఆ అమృతత్వమును పొందగలవు అని చెప్పడానికి శంకరులు ప్రార్థనా శ్లోకంలో చెప్పి దీనికి ఫలస్థుతి చెబితే ఈ ఫలం వస్తుంది అని వారి నోటి వెంట అంటే అమ్మవారు నిర్హేతుకంగా ఇవ్వవలసినటువంటి ఫలాన్ని కేవలం అంటే వస్తోంది అని చెప్పకూడదు కనుక అది మీ మనస్సు నిలబడడం ప్రధానంగా ఉంటుంది. కేవలం వెళ్లి చెప్పడం రిచువలిస్టిక్ అంటారు ఇంగ్లీష్ లో. తంతు రమణ మహర్షి అద్వైత స్థితిలో ఉండేటటువంటి అనుభవాన్ని అద్వైత స్థితిలో లేకపోవడాన్ని వెంటనే చూపిస్తుండేవారు. రమణ మహర్షి ఆశ్రమంలో మామిడి చెట్లు ఉండేవి, ఇప్పటికీ ఉన్నాయి. అంటే రమణులు లోపల కూర్చున్నారు, వసంతకాలం వచ్చింది, చక్కటి మామిడి పళ్ళు పండి. ఎవరో అన్నారు, ఏమండి ఇవాళ భోజనాల్లో మామిడి పళ్ళు వడ్డిద్దాం, చెట్లకి మామిడి పళ్ళు ఉన్నాయి, భగవాన్ పళ్ళు కొయ్యమంటారా అని అడిగారు. అడిగితే మహర్షి అన్నారు కొయ్యండి అన్నారు. అంటే వాళ్ళు వచ్చి గబగబా పెద్ద పెద్ద కర్రలు పట్టుకొచ్చి కింద అప్పటికప్పుడు కొయ్యడానికి ఏం లేవు, అందుకని ఒక గోనె సంచి ఇద్దరు కలిసి ఇలా పడుతున్నారు, కర్ర పెట్టి కొడుతున్నారు పండుని. ఆ పండు తెగి పడితే కింద పడితే తగిలిపోతుంది కనుక గోనె సంచిలో పడితే తీసి భోజనంలో వడ్డిస్తారు. పడుతున్నాయి మామిడి పళ్ళు. పడుతుంటే ఈ దెబ్బలు ఎవరికి తగులుతున్నాయి? కొమ్మలకి తగులుతున్నాయి, ఆకులు రాలుతున్నాయి. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ మహాజ్ఞాని అయినటువంటి రమణ మహర్షిని విడిచిపెట్టకుండా తిరుగుతున్న వాళ్ళు. పరుగు పరుగున రమణులు బయటికి వచ్చారు. బయటికి వచ్చి కళ్ళడిల్లిపోయి కళ్ళ నీళ్లు పెట్టుకుని పళ్ళిచ్చిన పాపానికి చెట్టుని కొడుతున్నారా? ఆ చెట్టు ఎంత బాధపడుతుందో ఆలోచించారా? దాని ఆకులు రాలిపోతున్నాయి. మిమ్మల్ని ఎడా పెడా కొడుతున్నప్పుడు మీ చెవులకు పెట్టుకున్న ఆభరణాలు, మీ మొక్కుకు పెట్టుకున్న ముక్కు పుడక,
మీ చేతులకి వేసుకున్నటువంటి ఆభరణాలు ఇవన్నీ రాలిపోయేటట్టు కొడుతుంటే మీకు ఎంత బాధగా ఉంటుంది. ఆ బాధ మీకు అనిపించట్లా చెట్టును చూస్తుంటే? ఎందుకలా చెట్టును కొడతారు? పళ్ళిచ్చిన పాపానికి చెట్టును కొడతారా? కొట్టకండి చెట్టును, అసలు ఆ పళ్ళు పోయకండి అన్నారు. ఎందుకంత కోపం రమణులకి? ఎందుకంత కోపం వచ్చింది? జ్ఞాని అంతటా బ్రహ్మమును చూడగలరు, చెట్టులో కూడా బ్రహ్మమును చూడగలరు. మనము చేస్తాం అభిషేకం. నమ సోమాయచ రుద్రాయచ నమ తామ్రాయచ అరుణాయచ నమ శంగాయచ భుజపతయేచ నమ ఉగ్రాయచ భీమాయచ నమో అగ్రే వదాయచ దూరే వదాయచ నమో హంత్రేచ హనీయతైచ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమ తారాయ నమ శంభవేచ మయోభవేచ నమ శంకరాయచ మయస్కరాయచ నమ శివాయచ శివతరాయచ అంటాడు. కానీ నువ్వు చూడగలిగిన కన్నేది నీకు? నోరు వచ్చు కనుక రుద్రం పలికేస్తోంది. కానీ హరికేశాయోపవీతి నే పుష్టానాం పతయే నమో నమో కలపడేటటువంటి చెట్ల యొక్క కొమ్మలకున్న ఆకులలోని ఆకుపచ్చతనంలో బ్రహ్మమును దర్శించగలుగుతున్నావా? దర్శించలేకపోతున్నావు. ఈ కనపడేటటువంటి సమస్త జగత్తు యందు బ్రహ్మమును దర్శించగలిగిన నాడు నువ్వు ఎవరికి అపకారం చెయ్యగలవు? ఆ బ్రహ్మము నీకన్నా భిన్నమై లేదు. ఒక్కటై ఉన్నటువంటి వాడికి ఇంకా భయం ఎక్కడుంటుంది? అందుకే రమణులు అంటారు, చెరుకు కర్ర తీసుకెళ్లి కత్తితో నరికినా, మరలో పెట్టి తిప్పినా, పళ్ళ మధ్య పెట్టి కురికినా తీయటి రసం వస్తుంది తప్ప చెరుకు కర్రలోంచి రక్తము రాదు అంటారు. జ్ఞాని శరీరము ఖేదము పొందుతున్నా అంతటా బ్రహ్మమును చూసి బ్రహ్మమునందు అనుభవాన్ని పొందుతున్న వాడికి శరీరము పొందుతున్న ఖేదముతో తాదాత్మ్యం ఎక్కడిది? అద్వైతము నోటితో చెప్పేది కాదు. కేవలము నోటితో చెప్పిన వాళ్ళందరూ అద్వైతాన్ని తెలుసుకున్న వాళ్ళైతే అంతకన్నా హాస్యంతో కూడుకున్న విషయం ఇంకొకటి లేదు. అద్వైతము కేవలము అనుభూతి. రెండు కానిదిగా సర్వకాలముల యందు ఒకటైన బ్రహ్మమునందు తాను రమించగలిగినటువంటి స్థితి కలిగితే పానీయంబులు త్రాగుతున్ కురుచుతున్ భాషించుతున్ హాసలీలా నిద్రాదులు చేయుతున్ తిరుగుతున్ లక్షించుతున్ సంతత శ్రీనారాయణ పాదపద్మ యుగలి చింతామృతాస్వాద సంధానుండై సురారి సుతుడే మరచన్ అలా మరిచిపోయి అంతటా ఏం చేస్తున్నా ఎప్పుడు బ్రహ్మాన్ని దర్శనం చేస్తూ అబ్బా 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 అని ఆనందపడిపోతూ తాను బ్రహ్మముగా నిలబడిపోగలిగినటువంటి స్థితి కలిగినటువంటి వ్యక్తికి అసలు నోరు విప్పి మాట మాట్లాడవలసినటువంటి అగత్యమే ఉండదు. ఎందుకంటే తాను రాశీభూతమైన ఆనందము కనుక. ఇది నువ్వు ఎన్ని గ్రంథములు చదివినా వచ్చేది కాదు. ఎక్కడి నుంచి వస్తుంది? ఇది కేవలం అమ్మవారి అనుగ్రహం చేత మాత్రమే వస్తుంది. అనుగ్రహం ఎప్పుడు వస్తుంది? నువ్వు భక్తితో కూర్చున్నప్పుడు వస్తుంది. ఆ భక్తి వరకు నేను మార్గం చెప్తా. జ్ఞానము తల్లి యొక్క అనుగ్రహము. అందుకని వనేవాహర్ణ్యేవా సమకర నిపాతో హిమకర. ఇది ప్రమాణం. అర్హత ఇది నిర్ణయించవలసినది అమ్మా అని ఇన్ని రహస్యాల్ని అందులో పెట్టి మనం ఆ ప్రార్థన చెయ్యలేమని శంకర భగవత్పాదులు ఒక పరమాద్భుతమైనటువంటి శ్లోకాన్ని మనం ప్రతిరోజు ప్రార్థనా శ్లోకంగా అమ్మవారి పాదముల దగ్గర కూర్చుని విజ్ఞాపన చేసుకోగలిగినటువంటి శ్లోకాన్ని చెప్పుకోవడం కూడా చేతకాని వాళ్ళం కనుక, ఎప్పుడు సంసారం అనేటటువంటి దాంట్లో పడి మగ్నులమై కొట్టుకుంటున్నాం కనుక, ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నోతి లోపలం త్రెళ్ళక వీరు నేనును మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నాతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చితారడవి నుండుట వేలు నిశాచరగ్రణి అంటారు ప్రహ్లాదు హిరణ్యకశిపుడితోటి. అందుకని అదిగో మనం సంసారం అనేటటువంటి చీకటి నూతిలో పడి కొట్టుకుంటున్న వాళ్ళం కనుక, అసలు అమ్మ అంత దయతో కూడుకున్న అమ్మ అన్న విషయం జన్మనిచ్చిన అమ్మనే చూడటం లేదు కదా. అంటే మీ వంటి వారిని కాదు మహాప్రభు, నా వంటి దురాత్ముడి గురించి చెప్పుకుంటున్నానంతే. మా అమ్మకి నేనన్నం పెడుతున్నానన్నవాడే కానీ అమ్మ చేతి అన్నం తినే అదృష్టం నాకు ఇంకా దొరికిందండి భగవంతుడి యొక్క కృప వల్ల అని మాట మాట్లాడగలిగినటువంటి అనుభూతిని పొందుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మా అమ్మగారు నాన్నగారు పెద్దవారు అయిపోయారండి. అమ్మగారిని నాన్నగారిని ఇద్దరు అన్నదమ్మలం 6 నెలలు ఇద్దరం ఉంచుకుంటూ ఉంటాం. 6 నెలలు మా తమ్ముడి దగ్గర అయిపోయింది. మా అమ్మ నాన్నగారు వస్తున్నారు. నా దురదృష్టం ఏంటంటే కాంట్రాక్ట్ వచ్చాక ఆయన ఇక్కడికి వస్తున్నాడు, ఇక్కడైతే ఆపరేషన్ చేయించుకోవచ్చని ఎన్నని నేను పడతానండి అని వచ్చి వీడి ఇక్కడ కూర్చుని చెప్తాడు. ఇతరమైన విషయములన్నింటికీ వీడి దగ్గర డబ్బు ఉంటుంది. తెల్లవారి లేస్తే నీ యొక్క సంక్షేమాన్ని కోరుకోవడం తప్ప ఇంకోటి తెలియని అమ్మ. ఆ అమ్మకి పట్టెడన్నం నేను పెడుతున్నానంటాడు. సిగ్గుపడిపోతుందండి నిజంగా అమ్మతనం అంటే. అందుకే మొన్న చెప్పాను నేను మీకు, అమ్మ అన్నం తినడాన్ని సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు చెప్పలా. నివృత్యై చండాంశ త్రిపురహర నిర్మాల్య విముఖై. శివుడు తిండని చెప్తారు.
అమ్మ తాంబూలం వేసుకుంటుంది. అమ్మ తినడం అంటే పిల్లలు తినడం, అమ్మ తినడం. ఎవరైనా మీరు చూడండి, ఇది అందరికీ అనుభవైక వేద్యం. తల్లులందరికీ పిల్లలు అమ్మ జంతికలు వేస్తూ ఉంటుంది. పిల్లలందరినీ పిలిచి అందరికీ తలకో జంతిక పెడుతుంది, వేడి జంతికలు. వీళ్ళు కూర్చున్నవన్నీ నలిపేసి పరపర 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 తినేస్తారు. మళ్ళీ రెండో వాయి వేసి మళ్ళీ ఒక్కొక్క జంతిక పెడుతుంది. పెట్టేసిన తర్వాత అమ్మ చాలా బాగున్నాయమ్మా, చాలా బాగున్నాయమ్మా అని తినేస్తాడు. తినేసిన తర్వాత ఇంత పిండి ముద్దు ఉంటుంది గిన్నెలో. ఉన్నాక అందులో ఎవడో ఒక యోగ్యుడైన సంస్కార బలం ఉన్న కొడుకు అంటాడు, అమ్మా మేము ఇన్ని జంతికలు తినేసాం, ఇంక ఇంతే పిండి ఉంది, అమ్మ నువ్వు తినలేదమ్మా అంటాడు. అంటే అమ్మ అంటుంది, నాన్న నా కడుపు నిండిపోయిందిరా అంటుంది. అదేంటమ్మా నువ్వు తినలేదు కదమ్మా, నీకు ఎలా నిండిపోయిందమ్మా అంటాడు కొడుకు. అంటే నాన్న మీ అందరూ తిని సంతోషిస్తే నేను తిన్నట్టు కదా, నా కడుపు నిండిపోయిందిరా అంటుంది. అమ్మ కడుపు నిండడం మీ ప్రేమ చేత నిండుతుంది. ఇది పరమభక్తి. ఆ లౌకికమైన అమ్మకే అంత ప్రేమ ఉంటే ఆ అమ్మ ఇన్ని బ్రహ్మాండములను కన్నా అమ్మ, ఆ అమ్మ పాదాల దగ్గర కూర్చుని అయ్యో అమ్మా నేను ఇలాంటి వాడిని అమ్మా ఒక్కసారి చూడమ్మా అనడం కూడా మనకి రావట్లేదని మనయందు దయతో శంకరులు మన కోసమని మామ పిచివే అంటూ ఇచ్చిన పరమ పవిత్రమైన శ్లోక రూప అమృత గుళిక. కానీ ఇంకా ఇవాళ మళ్ళీ వేరొక శ్లోకాన్ని ప్రారంభించేస్తే పూర్తి చేసేటప్పటికి మీ అందరికీ ఇళ్లకి వెళ్ళడం కొంచెం క్లేశం అయిపోతుంది. కాబట్టి నేను రేపటి రోజున మళ్ళీ వేరొక శ్లోకాన్ని విజ్ఞాపన చేస్తాను. ఇవాళ బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు వచ్చి ఇక్కడ కూర్చోవడమే నా దృష్టిలో అమ్మవారు వచ్చి కూర్చుని విన్నట్టు. ఆవిడ కావ్యాలాప వినోదిని కదా, అవతలవాడు చెప్పగలిగిన సమర్థుడా అని అమ్మ చూడదు. అమ్మ ఏం చేస్తుంది, స్తోతారం తముశంతి దేవి కవయో యోగిస్ఫుర్ణీతే గుణాం స్తోతవ్యస్య తతశ్చతే స్తుతిదురా మయ్యేవ విశ్రామ్యతి యస్మాత్ తస్మదమర్షదీయ ఫణితి స్వీకారతస్యే గుణాః క్షాంత్యౌదార్య దయాదయో భగవతి స్వం ప్రస్తు వీరాన్ ప్రధాన్ అంటారు పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశంలో. మనకేమొచ్చమ్మా నీ గురించి మాట్లాడడం, నాకేం చేత కాదు. అయినా నేను 4 మాటలు చెప్తుంటే అందులో ఒప్పులున్నా తప్పులున్నా అయ్యో నా బిడ్డడు నా గురించి చెప్తున్నాడని అంత వ్యాకరణం నేర్చుకున్న మహాపండితుడైనటువంటి వాడు వచ్చి 2 చెవులు పట్టుకుని తండ్రి గారి దగ్గర ప్రవర చెప్పుకుని పాదాలు పట్టి నమస్కారం చేసి కూర్చుని వ్యాకరణ శాస్త్రం నేర్చుకుంటున్న కొడుకుని చూసి మురిసిపోయిన తండ్రి కన్నా వచ్చిరాని మాటలతో మహాపండితుడైన తండ్రి దగ్గరికి వచ్చి నాన్న నాన్న ఇలా చూడు అని ఏకవచనం ప్రయోగం చేసినటువంటి కొడుకుని చూసి మురిసిపోయినటువంటి తండ్రి తొడ మీద కూర్చోబెట్టుకున్నట్టు వచ్చిరాని మాటలతో చెప్పేటటువంటి నా మాటలను స్వీకరించడంలో నీ దయా నీ కారుణ్యం బయటికి వచ్చాయమ్మా, నా ప్రజ్ఞ ఉందంటారు పరాశర భట్టర్లు. అందుచేత ఇదిగో అటువంటి తల్లి కనుక ఇంత ధైర్యంతో కూర్చుని 4 మాటలు చెప్పగలుగుతున్నాం. ఆ అమ్మే ఇవాళ కావ్యాలాప వినోదిని కనుక తన భక్తులైన వారు చెప్తున్నటువంటి మాటలు విని మురిసిపోయేటటువంటి తత్వమున్న అమ్మ కనుక అమ్మగా వచ్చి ఇక్కడ కూర్చుంటే మనం హడిలిపోతామేమోనని సాక్షాత్తుగా దానికి తగినటువంటి ఉపాధిలో మాత్రమే రావాలి కనుక ఇంత కాకినాడ పట్టణం ఉన్నా అలా కూర్చుని తల ఆడించడానికి బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు అనబడేటటువంటి శరీరమే యోగ్యమైనదని ఆయన రూపంలో అమ్మవారి ఇవ్వాలొచ్చింది. అందుకని వారిని అమ్మవారిగానే నేను సంభావిస్తూ ఆయన పాదములకు సాంజలి బంధకంగా శిరస్సు కాటించి పునః నమస్కరిస్తూ మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై తత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ